నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ నేత రవిచంద్రారెడ్డి గారు. అంటే మాజీగా అంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఈయన కొత్తగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మరి ఏపీకి సంబంధించి అనేక రాజకీయ పరిణామాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించి అదేవిధంగా పాక్కి సంబంధించి యుద్ధం ఏదైతే ఉందో అనేక అంశాలు కూడా దాని మీద కూడా చర్చించాల్సిన అవసరం మనకు ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అనే అంశం చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉంది. అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి కాబట్టి రవిచంద్రారెడ్డి గారితో అనేక విషయాలు మనం మాట్లాడదాం. అసలు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అనేక అంశాలు పర్సనల్గా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సార్ నమస్కారం. నమస్తే రవిచంద్రారెడ్డి గారు, బీజేపీలోకి వెళ్ళినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు చెప్పడం అనేది అది గౌరవార్థం అనిపించుకుంటుంది. ఎనివే ఏదేమైనా సరే, మీరు పార్టీ మారడానికి గల కారణాలు ఏమైనా మీరు ఎలాగ ఇంటర్వ్యూలు చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఏంటి అసలు బీజేపీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? బీజేపీ అనే పార్టీలో నేను చేరినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే కొత్తగా పార్టీలో చేరాడు కాబట్టి ఆ రొటీన్ డైలాగ్ ఏమో అనుకోవద్దు. ఎందుకంటే సమకాలీన రాజకీయ పార్టీల్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ సిద్ధాంతాలు మాత్రమే చెప్తాయేమో కానీ దేశభక్తి గురించి ఎక్కడ నిర్వచనాలు కానీ లేకపోతే నినాదాలు కానీ ఉండనే ఉండవు. నేను ఈ పార్టీలో చేరినప్పటి నుంచి గమనిస్తున్నది ఏంటంటే, భరతమాత ఫోటోకి దండ వేయందే, పార్టీ ఫౌండర్కి వాళ్ళకి సంబంధించి దండ వేయందే, వందే మాత్రంతో మొదలయ్యే కార్యక్రమము జనగణమనతో ముగుస్తుంది. నాయకుడి యొక్క స్పీచ్ తర్వాత 3 సార్లు చెయ్యి పైకెత్తి భారత్ మాతాకి జై అనే నినాదంతో ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా, దేశభక్తి ప్రతిబింబించే విధంగా సమావేశాలు జరుగుతాయి. పార్టీ యొక్క సిద్ధాంతం మెట్ల మీద అయితే ఫస్ట్ ఎంట్రీలో, లేకపోతే ఆఫీస్లో ప్రతి గుమ్మం మీద ఎంట్రీలో, డయాస్కి పక్కన అన్ని దగ్గరలో కూడా ఉన్న కామన్ స్లోగన్ పార్టీ యొక్క సిద్ధాంతం బీజేపీది ఏంటంటే, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే నీ స్వార్థం, నీ అభివృద్ధి, పార్టీలో నీకు రావాలనుకునే పదవులు, వాటి కోసం ప్రయత్నం, నువ్వు చేయాలనుకున్న సేవ, ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్లో. ఫస్ట్ కంట్రీ. ఏ రాష్ట్రంలోనే ఇదే నినాదం ఉంది బీజేపీకి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొత్త నినాదం ఏం పెట్టలేదు. సో దేశం యొక్క గొప్పదనం కోసం రాష్ట్రాలన్నీ సమిష్టిగా అన్ని నాయకత్వాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా మొట్టమొదటి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం ఏదైతే ఉందో అది నిజంగా ఆచరణలో ఇంత బాగా జరుగుతుందని నేను గమనించడం జరిగింది. బయట వేరే పార్టీల్లో ఉన్నప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ చెప్తుంటే చాలా మంది ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ ఎద్దేవా చేయడం కాదు, ఒకసారి నిజంగా వచ్చి పార్టీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది. అందుకనే ఈరోజు బీజేపీ ఈ దేశంలో కూటమి పార్టీలతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? లడక్ అనే కేంద్ర పాలితం తీసేస్తే 28 రాష్ట్రాలే ఉన్నాయి. మరి 28 రాష్ట్రాల్లో ఈ భావజాలం ఎంత బలంగా ఉందనే దానికి సజీవ సాక్ష్యం 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం. దాంట్లో నేరుగా బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మోడీ గారు ఏమంటారు? సబ్కే సాత్ సబ్కా వికాస్. మిగతా పార్టీలు ఏమంటాయి? నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, ఈ విధంగా వర్గీకరణ చేసి హిందువుల్ని విభజించి మైనారిటీలని బుజ్జగించి ఇంకో కొన్ని వర్గాలను కలుపుకొని, అంటే హిందువుల దగ్గరకు వచ్చేటప్పుడు క్యాస్ట్ కావాలి, మిగతా వాళ్ళందరికీ ఆ మతాలు కావాలి. ఇవన్నీ కలిపేసి ఎలాగో మనకు చరిష్మా ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, మనకు కొంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, మనం గెలిచేద్దామనే కాంప్రమైజ్ ధోరణిలో కరప్ట్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో దానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వన్స్ బీజేపీలో చేరినందుకు గర్వపడుతూ, బీజేపీలో అవకాశం ఇచ్చినందుకు మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీకి సమగ్రంగా పనిచేసేదానికి ఇప్పటికే పని మొదలుపెట్టా. ఇప్పటికే 4 జిల్లాలకి మాట్లాడే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క సిద్ధాంతాలు, బీజేపీ యొక్క వాల్యూస్, ఎథిక్స్, ఈ దేశభక్తి గురించి బీజేపీకి ఉన్న అంకిత భావం, ఈ బీజేపీ అనే పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎందుకు ఏ విధంగా సేవ చేస్తుంది, నిజంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాల్లో అన్ని కూడా బీజేపీ దేశం కోసం ఏ విధంగా గట్టిగా నిలబడింది, ఎన్ని విధానాల్లో మార్పు తెచ్చింది అనేది కూడా
మీరు తెలుసుకుంటే మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకుంటే సంతోషిస్తాను. ఎందుకంటే ఆర్టికల్ 370 కాశ్మీర్లో లిఫ్ట్ చేయడం కానీ, అయోధ్యలో రామ మందిరం కట్టడం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కాదు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం కానీ, త్రిబుల్ తలాక్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి ఆయుష్మాన్ భారత్ కానీ, లేకపోతే పిఎం కిసాన్ యోజన కానీ, అంత్యోదయ స్కీమ్ ద్వారా ప్రతి పేదవాడికి రేషన్ ఉచితంగా ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశం యొక్క సమగ్రతను కాపాడుతూ దేశం కోసం నిలబడ్డ ఈ పార్టీ చేస్తున్న రాజకీయానికి మించి దేశ సేవ నాలుదీని ఈ రోజున 2014లో మోడీ గారు పగ్గాలు చేపట్టేటప్పటికి దేశ ఆర్థిక పరిస్థితి ప్రకారం ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఆర్థికంగా భారతదేశం ఉంది. ఈ రోజున 2025 మనం ఏప్రిల్లో ఉన్నాం, మేలో ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పటికే ఇది 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. 5వ స్థానంలో ఉండడం 10 సంవత్సరాల్లోనే సాధ్యం అవడంతో పాటు 2025 ఆఖరికల్లా 4వ స్థానానికి రాబోతున్నాం మనం. 4వ స్థానానికి రావడంతో పాటు 2027కి 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి మనం రాబోతున్నాం. సో దీనికి ఎంత విజన్ ఉండాలి, డిఫెన్స్ పరంగా తీసుకున్న మార్పులు, దేశ రక్షణ కోసం సమగ్రంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, మోడర్నైజేషన్ వైపు పరిగెడుతున్న రైల్వేలు, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఇవి 1 కాదు 2 కాదు, అన్ని రంగాల్లో బీజేపీ ముందుంది. ఖచ్చితంగా కూడా బీజేపీకి సభ్యుడినైనందుకు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే ఏ బాధ్యత అయినా తీసుకుని ఖచ్చితంగా గొప్పగా బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, ఓకే రైట్, బీజేపీలోకి ఈరోజు వచ్చారు, ఆ పార్టీకి ఆకర్షితులయ్యో లేక పార్టీ భావాజాలం మీకు నచ్చో వచ్చారు. అసలు నిజంగా మీరు బీజేపీలోకి వెళ్ళడానికి ఏంటి కారణం? ముఖ్యంగా అసలు వైసీపీని విభేదించడానికి కారణం ఏంటి? నేను రాజకీయంగా ఇది 19వ సంవత్సరం, 11 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నా, 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీకి సేవ చేశాం. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బయట రావడానికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్న కోటరీలో ఉన్న కల్మషమైన రాజకీయం. నాయకుడికి అభిమాన పాత్రుడిగా ఉన్నప్పటికీ, నాయకుడికి అనుకూలంగా ఉన్నప్పటికీ, నాయకుడి ఆశీస్సులు ఉన్నప్పటికీ అక్కడున్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చకుంటే, మనం షార్ప్గా ఉంటే, మనం బాగా మాట్లాడితే, మనం బాగా ఫోకస్ అయితే, దేవుడిచ్చిన హైట్ పర్సనాలిటీ ఉంటే, నలుగురిలో నారాయణలాగా కాకుండా వంతపాడే గ్రూపులో లేకుండా వాళ్ళ కోటరీలో అడుగులకు మడుగులు ఒత్తే విధానంలో ఉండకుంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఈ దాష్టికాన్ని తట్టుకోలేక పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది అన్నారు నన్ను బయట వచ్చినానుక, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి లేకపోతే వెళ్ళిపోతావని. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 8 నెలల పాటు ఉన్నాను. పార్టీలో ఎందుకు ఓడిపోయాం అనే విషయాల్ని నిస్సందేహంగా చర్చకి తీసుకోవాల్సిందని పట్టుబట్టాను. ముఖ్యంగా వై నాట్ 175 అని రాసిన వాడిని మీద పడి 2 కొట్టాలన్నంత కోపం వచ్చిందని కూడా చెప్పాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక్క సర్వే కూడా నిజాయితీగా అధిష్టానమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా మ్యానిపులేట్ చేసిన వాళ్ళని నిందించాను. అసలు ఎవరెవరు కోవర్ట్లుగా పార్టీలో పనిచేస్తున్నారో సాక్షాత్తు నాయకుడికే చెప్పాను, మీడియాలో కూడా చెప్పాను. అంటే నేను తెగించి ఎందుకు చెప్పాలి? అలా చెప్తే కోటరీకి నచ్చదని నాకు తెలుసు. కానీ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు లేకపోతే మరోసారి ప్రజలు దగ్గర రానిరని కూడా నాకు తెలుసు. నాయకుడిని భ్రమంలో ఉంచుతూ, నాయకుడిని గౌరవ అధ్యక్షుల్లాగా ఒక పక్కన పెట్టేసి వీళ్ళు ఉత్సవ విగ్రహాల పెత్తనం అంతా ఊరంతా దున్నేస్తుంటే, అధికారంలో లేనప్పుడు కూడా సంపాదనకి మార్గాలు ఎత్తుక్కుంటుంటే ఈ పార్టీ నిలబడదు. పైగా పార్టీ కార్యకర్తలతో ఏర్పడాలి, కొత్తగా వచ్చే సభ్యత్వాలతో పునరుత్తేజం పొందాలి. సభ్యత్వం అనేది నామోనిషాన్ని లేకుండా, అసలు సభ్యత్వమే ఇళ్ళకాలం చేయకుండా ఇది ఎక్కడ రాజకీయ పార్టీ? ఇవన్నీ అడిగినందుకు నాకు వివక్ష అనేది మొదలైంది. నా ప్రధానమైన బలం నా గళం. నేను మీడియాలోకి వచ్చి మాట్లాడితే చాలా మంది కనెక్ట్ అయ్యారు. పార్టీకి కూడా చాలా న్యాయం జరిగింది. అటు కాంగ్రెస్లో కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా నేను మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుందని చెప్పి నన్ను చాలా మంది ఇష్టపడ్డారు. అదేవిధంగా కంటెంట్తో మాట్లాడతాడు, బూతులు మాట్లాడని ఆ మంచి పేరు కూడా ఉంది. దాంతోపాటు నేను మాట్లాడే మాటల్లో నిజం ఉంటే వీళ్ళకి రుచించలేదు. దాంతోపాటు ముఖ్యంగా హైరిడ్ పాలిటిక్స్ అంటే కార్యకర్తలతో, జిల్లా నాయకులతో, ప్రధానమైన నాయక గణంతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, మంత్రులతో, లేకపోతే వివిధ వర్గాల్లో ఉన్న మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే నాయకత్వం ఎప్పటికీ అధికారంలో ఉండేదేమో. అలా కాకుండా కార్పొరేట్ పాలిటిక్స్ లాగా ఐపాక్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి 100 కోట్లు దోచిపెట్టి వాళ్ళు ఇచ్చిన నినాదాల్ని
జగన్ అన్న నువ్వే మా భవిష్యత్తు, బా జగన్ అన్న మీతోనే మా జీవితం, నువ్వే మా నమ్మకం. ఇప్పుడు ఓడిపోయారు అంటే ఐపాక్ ఫెయిల్ అయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్ట? సిద్ధం కూడా వాళ్ళ కాన్సెప్టేనా? సిద్ధం వాళ్ళ కాన్సెప్టే. మొత్తం దాన్ని ఎంత డ్రామాలు, మొత్తం దాని గురించి ఎంత చెప్తే అంత అతిశయం ఏం లేదు. కానీ గ్రీన్ మ్యాట్ రాజకీయాలు, ఫోకస్డ్ రాజకీయాలు. ఇప్పుడు సిద్ధం అనే సభలో అక్కడొకటి వేశారు. కానీ ఎవరు కూడా హైవేల మీద వేసినప్పుడు ఏ ఊరు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చింది లేదు, అంత తోలకమే. జనాల్ని తోలి ఏదైతే బోర్డులు పట్టించారో, నినాదాల బోర్డులు, ఇవన్నీ కూడా కార్పొరేట్ కాన్సెప్ట్. దిస్ ఇస్ నాట్ యుఎస్ఏ. అందుకనే ఈ ప్యాక్ అని వచ్చింది. ఈ ప్యాక్ అని వైసీపీని ప్యాక్ చేశారు పద్ధతిగా. మరి ఎందుకు చేశారో, మరి వేరే వాళ్ళతో కుమ్మక్కయ్య చేశారో, లేకపోతే లోపల ఉన్న వాళ్ళే ఆ విధంగా ఏం పర్లేదని చెప్పారో, కోర్టుగిరి ఎవరు చేశారో తెలియదు. కానీ ఈ పార్టీకి మనుగడ ఉండాలంటే ఇది కాదు పద్ధతి అని తెలుసుకోవడంతో పాటు ఈ రోజు మళ్ళీ ఐప్యాక్ వచ్చి పనిచేస్తుంది, మళ్ళీ డిస్కౌంట్లో వచ్చి పనిచేస్తుంది. సో అదే కోటరీ అన్ని బాధ్యతలు వాళ్ళు మాత్రమే వేసుకొని వాళ్ళ మీదనే పార్టీ ఆధారపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ అపీరెన్స్ ఉంటే చాలు, మిగతా మేము నడుపుకుంటాం అన్నట్టు పార్టీని నడుపుకుంటాం. అంటే ప్రజల మద్దతు ప్యాక్ల మీదే, ప్రజల మద్దతుని మేము పాలిష్ చేస్తాం. ప్రజలకి గతి లేదు. చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఖచ్చితంగా మాకే ఓటేస్తారని వైఎస్ఆర్సీపీ భ్రమలో ఉంది. కానీ రాబోయే ఎలక్షన్స్ కి ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఎన్నో విచిత్రాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళేదో సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 అని చెప్పి కూడా ప్యారడీ చేసి సూపర్ 7 కూడా సూపర్ 6 కూడా అమలు కావట్లేదు. కాబట్టి ప్రజలంతా నోరు తెరుచుకుని మనం ఆ రోజుల్లో ఇచ్చే స్కీములు లాంటివి ఇవ్వట్లేదు కాబట్టి మనం వస్తే మళ్ళీ ఇచ్చేస్తాం, మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేస్తాం కాబట్టి చచ్చినట్టు మనల్ని కోరుకొని మరి ఎతికి గెలిపిస్తారనే భ్రమలో ఉంది వైఎస్ఆర్సీపీ. అంత గతి లేకుండా ఏమి ప్రజలకు ఆప్షన్ లేకుండా ఉండదు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి కలిసే పనిచేస్తుంది. అలా కాని పక్షంలో కొన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉంది. వాటిని నేను ఇప్పట్లో రివీల్ చేయను, మీరు 18 నెలల్లో చూస్తారు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఈ కార్పొరేట్ రాజకీయాలు 100 కోట్లు ఐప్యాక్ దోచిపెట్టేటప్పుడు కార్యకర్తలు గుర్తురారు, ముఖ్యంగా నాయకులు గుర్తురారు, జిల్లా అధ్యక్షులకు అసలు ఛాన్సే లేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అపాయింట్మెంటే లేదు, మంత్రులకే దిక్కు లేకపోతే ఎమ్మెల్యేలు మీరేంది అపాయింట్మెంట్ అడిగేదని దబాయించిన కోటరీ. అసలు ఎన్నో మైనస్ పాయింట్లతో ఉన్న దాంట్లో నేను కొందరు కోవట్ల గురించి నేమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసి ఓపెన్ మీడియాలో చెప్పినప్పుడు వచ్చిన ఘర్షణతో రాజీనామా చేసి బయటొచ్చా. రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉన్నా. జాతీయ పార్టీ జాతీయ భావాలతో పనిచేస్తున్న బీజేపీలో జాయిన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గొప్ప అవకాశం కలిగింది అని భావిస్తున్నా. రవిచంద్రారెడ్డి గారు, మీరు మరి నిజంగానే ఎంత మెచ్యూర్గా మాట్లాడారంటే నాకు కూడా చాలా ముచ్చటేసింది. అంటే మీరు మాట్లాడిన ఆ కాన్సెప్ట్ ఒక్కదానికి చాలా మీకు నేను ఆకర్షితున్నాయ్యా. ఎట్లా అంటే అసలు ఈ వైనాట్ 175 అనే కాన్సెప్ట్ కనిపెట్టినోడు ఎవడో కానీ వాడి తన్నాలే అసలు అని అన్నారు. నిజంగానే ఎలాంటోడైనా 170కి 170 వస్తాయని అనడం, అది నమ్మడం, ఎందుకు రాదు వైనాట్కి 175 ఎందుకు రాకూడదు, మనం 175కి 175 కొడతాం అని ఆయన కూడా చాలా గర్వంగా చెప్పడం, అవన్నీ కొంత కామెడీగా అనిపించినా కూడా అంటే నాలాంటి వాడికి, నేను ఇన్నాళ్ళు జర్నలిజం ఉన్నా కూడా, కానీ అది నిజానికి వాస్తవం కాదనేది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మీరు చాలా క్లారిటీగా చాలా అద్భుతంగా వివరించి చెప్పగలిగారు. నిజంగా నేను చాలా అంటే మీరు ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాదు. వైనాట్ 175 ఒకటే కాదండి, 2019 ఎలక్షన్ లో గెలుపు మంత్రం ఏంటి వైఎస్ఆర్సీపీది? కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, ప్రాంతాలు చూడం, పార్టీలు చూడం, వర్గాలు చూడం, ప్రతి పేదవాడిని దగ్గర తీస్తాం, ప్రతి ఒక్కరిని ఆసరాగా నిలబడే పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంటుందన్నారు. సూపర్ హిట్ అయింది. దాన్ని తీసేసి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి వర్గీకరణ చేసి కులాల మధ్య చీలికి తేవాలన్న తలంపు తెచ్చిన అతి మేధావివుడు, దాంతోపాటు వైనాట్ 175 నినాదం రాసిన జోకర్ ఎవడు? ఇలాంటి జోకర్లు చేసిన ప్యాంపరింగ్ ఏదైతే ఉందో, నాయకుడిని ఎంత ఎక్కువ ప్యాంపర్ చేస్తే, ఎంత అతిగా పొగిడితే అంత దిష్టి తగలడం కాదు దరిద్రం పట్టుద్ది అన్నట్టు జగన్ అన్న నువ్వే మా నమ్మకం అంటే వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు, ప్రజల మీద వీళ్ళకి నమ్మకం లేదండి. అంటే దారిన పోయే స్కూల్ పిల్లడికి టికెట్ ఇచ్చినా వాడు గెలవాలా, లేకపోతే ఎవరినైనా దారిన పోయే ఎవరిని తీసుకొచ్చి పెట్టినా వాడికి ఏ అర్హత లేకపోయినా వాడిని నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసి ఓటేయాలా, ఆ కాడికి తెచ్చేశారు ఆయన్ని. అంతగా అతిగా ప్యాంపర్ చేసి
జగనన్నా నువ్వే మా నమ్మకం, నువ్వెవరినన్నా నిలబెట్టన్నా. ఆ దశలోనే ప్రధానమైన నాయకులను తరివేసిన కోవర్టు సకల దరిద్రాలకు కారణం ఆ సకలం కాంక్రీట్ కుర్చీ. ముఖ్యంగా కోవర్ట్ రాజకీయం కాకపోతే తెలుగుదేశానికి అభ్యర్థులు లేని దగ్గర అభ్యర్థులను సప్లై చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రధానమైన నాయకుల్ని సరైన టైంలో బహిష్కరించడం ఏంటి? లేదు వీళ్ళకి కానీ అపాయింట్మెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోకపోతే అలిగి పార్టీ వదిలి వెళ్ళిపోతారంటే 80% వీళ్ళకి అపాయింట్మెంట్ ఇద్దని పార్టీ నుంచి వదిలిపోయే విధంగా చేసింది ఎవరు? ఆ సకలం. సూపర్. ఖచ్చితంగా కూడా నేను అనేది ఏంటంటే సకల దరిద్రాలకి కారణం సకలమే. కానీ ఆ సకలంకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయారిటీ ఇచ్చి పార్టీ మొత్తాన్ని అతని చేతిలో పెట్టి అతని కిందే మీరు సచ్చినట్టు పనిచేయాలి, ఇది నా పార్టీ నా ఇష్టం, ఉంటే ఉండండి పోతే పోండి, నా చరిష్మాతో మళ్ళీ ఎలక్షన్కి అందరూ వచ్చేస్తారనే భ్రమలో ఏదైతే ఉన్నారో కరెక్ట్ కాదు. టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు. కరెక్టే. గుడ్డు మీద ఖచ్చితంగా అదే కాదు, గుడ్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకుని అంత ట్యాంపరింగ్ చేశారంటే ఆయన ఎందుకంత నమ్మలేకపోయాడు. అదొక్కటి కాదండి, మత్తులో పెట్టేశారండి. మరి ఏ మహారాజుకైనా ఏ చక్రవర్తికైనా కూడా అతిగా పొగిడినప్పుడు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు కాస్త గిచ్చి స్పృహలోకి తెస్తారు. అలా కాకుండా ఈయన స్పృహలోకి తేకుండా అలా పెట్టి గడప గడపకి అని చెప్పి ఎమ్మెల్యేలందరికీ తలా ఒక సంచి ఇచ్చా. ఆ సంచి సామాను సర్దుకొని ఆ స్టిక్కర్లన్నీ ఎమ్మెల్యేల చేత గోడలకు అంటించా. చాలా మంది వద్దు పొమ్మంట్రి. ఎప్పుడైతే గడప గడప కార్యక్రమం పెట్టారో అదే సకల దరిద్రాలకు మూలం. ఎందుకంటే ఏ ఒక్కడికైనా నాయకుడు నేరుగా వచ్చి అమ్మ నీకు సమస్యలు ఉన్నాయా అంటే, అరే మొగుడైనా ఇంట్లో అన్ని కోరికలు తీర్చలేడండి. ఇంటి పెద్దగా ఒక మొగుడు కూడా ఇంటి కోరికలన్నీ కూడా తీర్చలేడు. అవును. అరే హోంవర్క్ పుస్తకం తెచ్చికపోతే ఇబ్బంది అనుకుంటే, సాయంత్రం సినిమాకి తీసుకుపోలేదని ఇబ్బంది అనుకుంటే, ఒకరికి మిర్చి బజ్జీ పెట్టించలేదని కోపం కూడా రావచ్చు. ఇలాంటి అనేక కోపాలు, దోమలు కుట్టినప్పుడో, డ్రైన్ దిగినప్పుడో, లేకపోతే ఈదులో దుమ్మున్నప్పుడో, లేకపోతే చెత్త కరెక్ట్ టైంకి దిగినప్పుడో, లేకపోతే ఇంకోటో సమస్య అనేది ప్రతిరోజు ప్రతి దగ్గర ఏదో ఒకటి అరైజ్ అవుద్ది. నాయకుడు గడప గడపకి పోయి తలుపు తట్టి అమ్మా మీకేమన్నా సమస్యలు ఉన్నాయా, మా సార్ పంపించారు నన్ను, నేను మీ ఎమ్మెల్యేనని చెప్పినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ ఏకరవ పెట్టడంతో వీళ్ళకి మోహన్ జల్లక వీడియోలు తీస్తున్నారని పక్కకు పోవడం, వాళ్ళ శాపనార్థాలు పెట్టడం. అంటే ఎలక్షన్ కు ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వెళ్ళిపోవడానికి సిద్ధం. ఈ కాన్సెప్ట్ ఇచ్చింది ఇప్పుడు గడప గడపకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అయిపోయాయి. దాన్ని స్ట్రిక్ట్ గా సంచేసి ఎవరైతే పోయారో మళ్ళీ అదే ఐపాక్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళకి నెగటివ్ ఒపీనియన్ ఉంది, జనంలో బాగలేదు, ఏ అర్బకుండా ఏ ఓడిపోయే క్యాండిడేట్ వాళ్ళు సూచించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మీరు గమనించండి, అనేక దగ్గరలో అప్పటి వరకు వార్డు కార్పొరేటర్ గా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థి, సర్పంచ్ గా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థి, లేకపోతే అసలు ఊరు పేరు తెలియని వాళ్ళని 2 దగ్గరలో ఎంపీల అభ్యర్థి. ఎగ్జాంపుల్ రాజమండ్రి, నరసాపురం. మీరు వాళ్ళ పేర్లు ఎప్పుడైనా బయట బహిరంగంగా విన్నారా? వాళ్ళ పేరు ప్రతిష్టలు కానీ, సేవలు కానీ, లేకపోతే ఏవైనా కానీ, సేవలు కానీ లేదు కదా. అప్పటికప్పుడు ఓవర్ నైట్ నాయకులు పుట్టుకొచ్చారు. హీరో కదండి ఆయన. అంటే నేను అనేది ఆ విధంగా, అరే అభ్యర్థి ఎవరైతే ఏంటి సార్, మీ బొమ్మ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, వాటికి వేస్తారు. మనం 32 సార్లు బటన్ వస్తాం, వాళ్ళు 2 సార్లు వస్తామని మీరే మాట్లాడాలి. ఆయన చేత మాట్లాడిచ్చారండి. ఆయన చేతే స్పీచ్ల్లో సిద్ధం సభల్లో నేను 32 సార్లు బటన్ వత్తా, మీరు 2 సార్లు బటన్ వత్తండి పని అయిపోద్దని చెప్పించారు. ఏ నాయకుడి చేతైనా ఇలాంటి డైలాగ్ చెప్పిస్తారా? బుద్ధున్నోళ్ళు దరిద్రపు ఐపాక్ కాకపోతే. సకల దరిద్రాలకు కారణం సకలం, ఆ నెక్స్ట్ ఐపాక్. కార్యకర్తలు దన్ను లేకపోవడం, నమ్మిన వాళ్ళకి, నానుకున్న వాళ్ళకి, ముఖ్యంగా కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి ఆత్మహత్యలు చేసుకునే దుర్భరమైన పరిస్థితి అవడం, అడిగినోడికి అడగనోడికి తలా ఒక 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయటం, గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వకపోవడం. సాక్షాత్ గవర్నమెంట్ ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటుందో దానికి బైండ్ ఓవర్ కదా, సబ్సిక్వెంట్ గవర్నమెంట్ కూడా బైండ్ ఓవరే. మీరు అగ్రిమెంట్ చేసుకున్న వాడికేమో డబ్బులు ఇరు, అడగనోడికేమో కొత్త స్కీములు. వాహన మిత్ర, లేకపోతే ఇంకో మిత్ర, లా నేస్తం. అసలు ఎవరన్నా అడిగారు మిమ్మల్ని? అంటే అన్ని వర్గాలకి తలా ఒక స్కీమ్ ఇచ్చాం, అందరికీ చక్కగా అడిగినోడికి అడగనోడికి ఇచ్చాం స్కీములు. మనం బినామీలు చేసుకుందాం స్కాములు, కావలసినంత డబ్బు ఉంది, మళ్ళీ ఖర్చు పెడతాం, ఐపాక్ స్క్రిప్ట్ ఇస్తుంది, మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ గెలుస్తాం, ఎప్పటికీ గెలుస్తాం, 30 ఏళ్ళు ఉంటాం. అరే
30 ఏ రోజైనా రాబోయే 5 ఏళ్లకి గత 5 ఏళ్ల పరిపాలన చూడండి, లోటుపాట్లు ఉండి సవరించుకుంటా మరో 5 ఏళ్లు ఇవ్వమనే ఆశీర్వాదం ప్రజల్ని కోరడానికి ప్రజల్లోకి వస్తున్నా అని ఏ రోజు పిలిపివలా. మరో 30 ఏళ్ల కోసం ఆయన ఓటు అడిగాడు, భయపడ్డారు. మరో 30 ఏళ్ల కోసం ఆయన ఓటు అడుగుతున్నాడు, ఇది కష్టం, ఇది మన భవిష్యత్ తరాలకు నష్టం అని చెప్పి వద్దన్నారు. భయపడ్డారు, నిజంగా చెప్పాలంటే భయపడ్డారు, లిటరల్లీ భయపడ్డారు. ఎప్పుడైనా అతి చేస్తే ఇదే గతి. అంతే. చుట్టూ ఉన్న వందిమాగదులు లాంటి వాళ్ళు ఇచ్చే దొంగ స్క్రిప్ట్లు, ఒరిజినల్ సర్వేలు దాచేయటం, అందిన కాడికి దోచేయటం, ప్రతి దాంట్లో స్కామ్ చేసుకోవటం. అదేమన్నా మాట్లాడితే ప్రజలకు స్కీములు ఇచ్చాం కదా, మనకు ఆ మాత్రం స్కాములు లేకుంటే ఎలా? ఓ 10 మంది 20 మంది ముఠాగా తయారవటం. ఈ ముఠా దగ్గరే ఉన్నాయి మొత్తం స్కామ్లన్నిటి డబ్బులు, ఈ ముఠా దగ్గరే ఉన్నాయి. అవును, నిజంగానే. ఆ ముఠా మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు. ఎందుకంటే వీళ్లే బినామీలు, వీళ్లే ముఠా సభ్యులు. అందరూ అందిన కాడికి తీసుకున్న స్కీముల్లో వీళ్ళు మాత్రం ఆయన చుట్టూన్నారు. కానీ కాన్సెప్ట్ కూడా గొప్ప కొత్త వాళ్ళు ఎవరు లేరు. అవును అవును. అభిమానులు, నిజంగా ఆయన ప్రేమించేవాళ్ళు, అతి పేదవాళ్ళు ఆయన చుట్టూలో ఒక్కరన్నా ఉన్నారా? భజన పరులే ఎక్కువ ఉన్నారు. భజన పరులు కాదు, స్కాములు చేసిన వాళ్ళు, లేదు స్కాముల్లో డబ్బు బినామీలుగా పొందిన వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు పోతే ఆయనకు నష్టం కాబట్టి వాళ్ళకే తలా ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైఎస్ఆర్సిపి. దానికి స్క్రిప్ట్ రైటరు లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉంటే ఆ ఐప్యాక్. జనాల్లో నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టవంతుడు. అలాంటి చరిష్మా ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు, రాలేదు. కానీ ఆయన తప్పులు తెలుసుకోవట్లా, ఆయన దిద్దుకుంటాను చిత్తశుద్ధితో చెప్పట్లా. మళ్ళీ అధికారం వస్తే అందరికి నడ్డి విరుస్తా, పోలీసులు బట్టలు ఓడదీస్తా, 2.0 చూపిస్తా, నా కార్యకర్తలు నేను రక్షించుకుంటా. సినిమా మామూలుగా ఉండదు. కానీ సినిమా మామూలుగా ఉండదు. అప్పుడే బ్లూ బుక్ అందరికి తలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆఫీస్లో. కాబట్టి ఆ బ్లూ బుక్ సంగతి కోసం అన్నా గెలిపిమని అడగాలి. లేకపోతే తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారు కాబట్టి నేను దాడులు చేయడం కోసం మళ్ళీ నాకు ఓటేయమని చెప్పన్నా అడగాలి. స్కీములు ఇస్తా, స్కాములు చేసుకుంటా కాబట్టి మళ్ళీ నన్ను గమనించండి అన్నా అడగాలి. అలా కాకుండా చిత్తశుద్ధితో, నిజాయితీగా, న్యాయంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలనే ఆలోచన వచ్చే విధంగా ఎవరు స్క్రిప్ట్ రాయట్లా. ఇప్పుడు కూడా కోర్టులు అందరూ అక్కడే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా కోర్టులు అందరూ అక్కడే ఉన్నారు. స్క్రిప్ట్ రాసేవాళ్ళు కోర్టులే, ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళు కోర్టులే, ఇప్పుడు సకలము అక్కడే ఉన్నాడు. ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కూటమి మళ్ళీ గెలుస్తుంది. మేము సంతోషంగా ఉంటాం. రైట్. ముఖ్యంగా చూసుకుంటే నిజంగా ఈ మధ్య బాగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లిక్కర్ స్కామ్ చాలా, అంటే లిక్కర్ స్కాము, కుంభకోణం, ఇవన్నీ రకరకాలుగా, అంటే 100 వార్తలు వస్తున్నాయి. దీంట్లో రకరకాల ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే గత ప్రభుత్వం వైసీపీ చేసిన ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే అందరూ కూడా నివేరబోతున్నారు. ఏంటి సార్, మన ఈ మధ్య కూడా మీరు దాని గురించి బాగా చర్చిస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారని తెలిసింది. సో దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్, సిలికా స్కామ్, క్వార్జ్ స్కామ్, ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్, మరి లిక్కర్ స్కామ్, క్యామ్ స్కామ్ అని ఈ మధ్య ఏదైతే జరిగిందో ఎంప్లాయీస్ది గ్రూప్ 1 స్కామ్, దాంతోపాటు అనేక కేసుల్లో ఏదైతే జరుగుతుందో అది జత్వానీ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, అసలు ఎన్నో స్కామ్లు ఉన్నాయి. కొన్నే చెప్పా. ఈ స్కాములన్నిటికీ తలమానికం లిక్కర్ స్కామ్. అన్నిటికీ బడే బాప్. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది గొప్ప విషయం, దేశం నివ్వెరపోయేంత గొప్ప విషయం. మహామేధావులు రచించిన అద్భుతమైన స్కీమ్ ఇది. ఎవరికి స్కీము? ఇది జనానికి స్కీమ్ కాదు, పార్టీ కోసం అక్కడున్న పెద్దలకు చేరేందుకు తయారు చేసుకున్న ఒక మంచి స్కీమ్. ప్రైవేట్ దుకాణాలు నిషేధం, ఓకే మంచిదే. ప్రభుత్వ దుకాణాలు ఎంటర్, మంచిదే. వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, చాలా మంచిది. మరి 2534 షాపులకి ముందు 4380 షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి, 4380 షాపులు. వాటిని 3100 దాకా వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టింది. తర్వాత విడతలో వాటిని కొన్ని కుదించి 2534కి పరిమితం చేసింది. 2534 షాపులు అనేవి కంటిన్యూగా ఎండ్ ఆఫ్ దట్ రిజిమ్
ఉన్నాయి. దాంతోపాటు ఒక 100 ఎలైట్ షాపులు, దాని తర్వాత అవి 200 దాకా చేరాయి. అంటే ఎలైట్ షాపులు, సూపర్ మార్కెట్ లాంటివి లిక్కర్ అమ్మేవాడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా 2534 ప్రభుత్వ షాపులు ఏవైతే పెట్టారో వాటిల్లోనే అసలు మాయ ఉంది. మొత్తం మాయంతా అక్కడే ఉంది. 2534 షాపులు పెట్టడం తప్పు కాదు. 2534 షాపుల యొక్క కలెక్షన్ ప్రభుత్వానికి రావడం మంచిది. కానీ 2534 షాపులకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది? 3 7,500 పైన, 4 10,000 మంది పైన. సో కనీసం యావరేజ్గా వేసుకున్న 7,000 నుంచి 10,000 మధ్యలోగా ఎంప్లాయీస్ మొత్తం, ఏపీ మొత్తం. ఏ ప్రాతిపదికన నియమించారు? ఎనీ నోటిఫికేషన్, అర్జెంటు, రిక్వైర్మెంటు, కరెక్ట్. దానివల్ల ఆ సౌకర్యాన్ని తీసుకొని కాంట్రాక్ట్ బేస్లో, అవుట్సోర్సింగ్ బేస్లో ఎంప్లాయీస్ని నియమించారు. వాళ్ళలో ఎక్కువ మందిని ఎవరు మాట వింటారో వాళ్ళనే కదా నియమించుంటారు. నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలకి పోనీ తప్పేం లేదు, వాళ్ళు కూడా మనుషులే. కొంతమందికి న్యాయం చేశారు అనుకుందాం. అట్లయినా న్యాయం చేశారు. కొంతమంది కార్యకర్తలు న్యాయం చేసిన ఈ కార్యకర్తలకి జనరల్గా మేము నియమించాం కాబట్టి మాట వినాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే 98,000 కోట్లకు పైగా క్యాష్ ఎలా కలెక్ట్ అయింది? 98,000 కోట్లు, 98,872 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది మొత్తం టెన్యూర్లో అని మీరిచ్చిన రికార్డ్స్. లాస్ట్ ఎలక్షన్కి ముందు 2 నెలల ముందు ఆన్లైన్ పేమెంట్లు తీసుకోమని కోర్టు చెప్పిన తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ అరౌండ్ 659 కోట్లు. మరి 98,872 కోట్లలో 659 కోట్లు మాత్రమే క్యాష్ తీసుకుంటే, అదే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటే, క్యాష్ 98,000 కోట్ల పైన కలెక్ట్ చేయడానికి ఓరల్ ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళని పీడించి క్యాష్ ఇస్తేనే మందిస్తా అన్నది మీరు కాదా? పోనీ అది చిల్లరంగడి సామానో, లేకపోతే ఉప్పో పప్పో, లేకపోతే బ్రూనో, లేకపోతే టీ పౌడర్ అయితే పక్క షాపు పోయి తీసుకుంటాడు. అలా కాకుండా మద్యము గవర్నమెంట్ షాప్లో తప్ప దొరకని పరిస్థితి. ఆ దొరకని పరిస్థితిలో మీరు మద్యం తాకపోతే మద్యం తాగేవాడి బలహీనతను వాడుకున్నారు మీరు. డబ్బు తెస్తేనే మీకు మందిస్తా, లేకపోతే లేదు. వాడు సచ్చి చెడి ఆడబోయి ఏడబోయి వాడి దగ్గర లేకపోయినా ఆన్లైన్ మాత్రం లేదంట, క్యాష్ కొంచెం ఇయ్యి అని చెప్పి తెచ్చి కట్టారు. సరే, ఇంత క్యాష్ కలెక్ట్ చేయడంలో మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? కరెక్టే సార్, ఇది ప్రధానమైన ప్రశ్న. 1 కోటి 2 కోట్లు కాదండి, 1,000 2,000 కాదండి, 98,000 కోట్లు అండి. దేశం అంతా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గట్టిగా చెప్తే. అవును, 98,000 కోట్లు క్యాష్ కలెక్షన్. ఏమి పాన్ ఇండియా సినిమాలు, ఏం బంపర్ సూపర్ హిట్లు, నాకు అర్థం కాదు. సో ఈ విధంగా 98,000 కోట్ల రూపాయలు సేకరణ ఏదైతే జరిగిందో అంత న్యాయంగానే జరిగింది అనుకుందాం ఒక 2 నిమిషాలు. ఇది ఒక క్వశ్చన్. 1 నియామకాలు, 2 98,000 కోట్ల కలెక్షన్కి ఎవరు ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారు? ఇది ప్రశ్న. ఎవరు ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారు? మీరు ఇవ్వకపోతే వాడు ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాడు కదా. వాడికి ఇవ్వాల్సిన అమ్మాలి, వీడు తీసుకోవాలి. అమ్మేవాడు క్యాష్ కావాల్సిందే అని ఎవరు ఇన్సిస్ట్ చేయమంటే చేశారు. ఇక్కడే లోపాయికార్యం మోసం ఉంది. దీంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ ఏ విధంగా మీరు ప్రొక్యూర్ చేశారు? ఓపెన్ టెండర్స్ ఇచ్చారా? ఆ టెండర్స్ ఇస్తే దాంట్లో రివర్స్ టెండరింగ్ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పేవారు, 1 కోటి రూపాయలకు పైపడ్డ ప్రతి దానిలో రివర్స్ టెండరింగ్ని అలౌ చేస్తాను, లేకపోతే జ్యుడిషియరీకి సంబంధించి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మేము ఆ విషయంలో పాలసీలో ముందుకు పోతామని. మరి ఇన్ని వేల కోట్లకు సంబంధించి జ్యుడిషియరీ సలహా ఉందా, లేకపోతే రివర్స్ టెండరింగ్ పాలసీ పెట్టారా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని వాళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇచ్చారు ప్రొక్యూర్మెంట్కి? ఇది ప్రశ్న 3. నెక్స్ట్, సబ్స్టాండర్డ్ లిక్కర్ని బ్రాండెడ్ లిక్కర్తో సమానంగా రేట్లు ఎందుకు పెంచారు? వాటిలో ఏమి క్వాలిటీ చూసి పెంచారు? వాటిలో ఏ బ్రాండ్ వాల్యూ మీకు నచ్చితే పెంచారు? రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టి లీడ్ బ్రాండ్ని రాకుండా చేసి వాళ్ళతో ఒప్పందాలు కుదరలేదు కాబట్టి లీడ్ బ్రాండ్ల రేట్లు వీటికే పెట్టి వాటినే ప్రజలకి బలహీనత కాబట్టి మందు వ్యసనం కదా. డెఫినెట్లీ సార్. మరి వాటికి అంటగట్టారు, అది లేదు ఇది ఉంది తీసుకో, కావాలంటే తీసుకో, లేదు లేదు పో. ఏంటిది?
సో ఈ విధంగా బలహీనుడి బలహీనతని రక్తం పిండి ఆ బలహీనత ఆసరాగా చేసుకొని క్యాష్ కలెక్ట్ చేసుకుంటూ సబ్స్టాండర్డ్ బ్రాండ్స్ని పీక్ రేట్లకు అమ్మి సొమ్ము ఏదైతే చేసుకున్నారో బ్రాండ్స్ నేరం కదా, ఘోరం కాదా? సో ఇంత దారుణానికి ఒడిగట్టడంతో పాటు ఈ లిక్కర్కి సంబంధించి ఈ రేట్ల విషయం కానీ, ఈ కేసుల విషయం కానీ, ఈ ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే సప్లయర్స్కి మనం పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వీటన్నిటికి సంబంధించి పాలసీ ఎవరు చేశారు? ఈ పాలసీ చేసిన పెద్దలు ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుంది. అవును, ఘోరంగా. ఈ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుండో అన్నిట్లోకి ప్రధానమైన ముద్దాయి రాజకేశ్ రెడ్డి అని చెప్తున్నారు. మహేష్ రాజకేశ్ రెడ్డితో పాటు ఒక 5-6 మంది కూర్చున్నారు. అందులో కేశినేని చిన్ని కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్ లో 5-6 పేర్లు కూర్చున్నారో విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. నేను సిఐడి ముందు సిట్ ముందు ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పిన దాని ప్రకారమే తీసుకుందాం. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్లో ఒకసారి, తాడేపల్లిలో ఒకసారి, 2 దగ్గరలో ఆయన ఇంట్లో కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఆయన చెప్పిన పేరు తనతో పాటు మిథున్ రెడ్డి గారు, రాజకేశ్ రెడ్డి, మరి సత్యప్రసాద్ లేరు, ఎవరు లేరు, సత్యప్రసాద్ అనే అతను లిక్కర్కి సంబంధించిన దాంట్లో సెక్రటరీనో ఏదో ఉన్నారు, వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఉండాలి. సో దాంతోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి. నేను అడుగుతున్నాను, ఈ సోకాల్ కమిటీకి ఇది కమిటీ అని ఎవరన్నా తీర్మానించారా? ప్రభుత్వం ఏమన్నా ఈ కమిటీని అప్రూవ్ చేసిందా? ఈ కమిటీ లిక్కర్ పాలసీని డిస్కస్ చేసి దాని గురించి తమ ఆలోచనల్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాన్ని క్యాబినెట్లో డిస్కస్ చేసి మేము దాన్ని పాలసీగా డిసైడ్ చేస్తాం అనేది కదా పద్ధతి. ఈ కమిటీని స్టాచ్యురీ బాడీగా ఒక కమిటీగా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు. గవర్నమెంట్ డిక్లేర్ చేయకుండా వీళ్ళెవరు కూర్చోడానికి? హూ ఇస్ రాజకేశ్ రెడ్డి? అంటే నాకు పరిచయం లేదని కాదు, నాకు అందరితో పరిచయం ఉంది. అంటే విచ్ వే రాజకేశ్ రెడ్డి ఈజ్ కన్సర్న్? అతను ఒక ఐటీకి సంబంధించిన అడ్వైజర్ గా ఒక పోస్ట్ క్యారీ చేశాడు. లిక్కర్ లో ఆయనకేం సంబంధం? అవును, నిజంగానే సార్. లిక్కర్ లో ఆయనకేం పని? విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి అన్నారు. బాగుంది. కర్త కర్మ క్రియ ఆయన అయితే మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ చేసిన డెసిషన్ ఇంప్లిమెంట్ అయింది. వన్ ఫైనెస్ట్ క్వశ్చన్ అంటే, ఆ కమిటీలో సోకాల్డ్ అప్రూవ్ కాని కమిటీలో కూర్చున్న గుంపులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు? అసలు ఎవరు సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి? సప్లయర్తో కూర్చొని మరి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారా? ఈ విధంగా పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు హేరాఫేరీ జరిగిందని సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ గారిని లోపలేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారిని లోపలేశారు. మరి సిట్టింగ్ మంత్రిని లోపలేశారు. మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని లోపలేశారు. దాంతోపాటు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని, వాళ్ళ అబ్బాయిలని లోపలేశారు. వాళ్ళ పిఎల్ని లోపలేశారు. వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని లోపలేశారు. అంతా కలిసి ఆ పాలసీ వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. అవును. మరి ఇది 1,00,000 కోట్లు. దీన్ని ఏం చేయాలి? ఎంతమంది జైల్లో ఉండాలి? ఎంతమంది మీద ఈడీ కేసులు రావాలి? వీటిల్లో ఖచ్చితమైన ఎవిడెన్సెస్ అన్ని నేను సబ్మిట్ చేస్తున్నానని పార్లమెంట్లో మాట్లాడి లావు కృష్ణదేవరాయలు గారు ఇప్పటికే హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ మొదలైతే ఇప్పుడు సిఐడిలు, సిట్లు వచ్చి ఎంక్వైరీకి పిలిచి అవసరార్థం అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఈడీ వస్తే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ముందు విచారణకు పిలిచి అప్పుడే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈడీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాలి. ఈడీ నిరూపించదు. మీ మీద ఈ ఆరోపణ ఉంది, మా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోమంటారు. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులు ఎవ్వరూ మాట్లాడితే ఏమంటున్నారో తెలుసా? ఏదో మద్యం స్కామ్ అంట, అక్రమ కేసులు అనేకం పెడుతున్నారు, ఆ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు. ఇప్పుడు చేస్తున్న స్కామ్ లేంది, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ లేంది, అది అటు జరుగుతుంది, ఇది ఇటు జరుగుతుంది. కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెడితే ఎంతకాలం జైల్లో పెడతారు? మా పెడతారు, మేము వచ్చేస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, మళ్ళీ గెలిచా.
ఏమన్నా అర్థం ఉందా? అంటే మేము ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఎటువంటి ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలేదని ఒక్కడైనా చెప్తలేదు. ఒక్కడైనా చెప్తున్నాడా? లక్షపూర్తి రాజకీయాలు చేస్తానని చెప్తున్నాడు తప్ప కానీ నేను అడుగుతున్నా మీ ముఖంగా మా పేరు నాని గారిని నాతో ఓపెన్ డిబేట్ కు రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఒక్క స్కామ్ మీద. ఎందుకంటే పేరు నాని గారు అత్యుత్తమంగా మాట్లాడతాడు, నాకు గౌరవం ఆయన అంటే. ఆయన్ని లైవ్ లో నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలడా? ఓపెన్ ఛాలెంజ్. పేరు నాని గారిని మాత్రం ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన దగ్గర పద్ధతి ఉంది, మాటలో కొంచెం సంస్కారం ఉంటది, కొంచెం ఎటకారంగా మాట్లాడే అంశాలు మాట్లాడినా వేరే వాళ్ళ మీద, కానీ 100% నేను జెన్యున్ గా ఆయనతో కలిసి తిరిగా. ఆయన అంటే నాకు గౌరవం. నేను చెప్తున్నా, ఆయన మాట్లాడే విధానంలో విషయంలో స్పష్టత ఉంటది. ఆయన కూడా మాట్లాడినప్పుడు నా కొడుకు ఈ కొడుకు చాలాసార్లు మాట్లాడారు. అది ఆ పార్టీలకు సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పులు చూపించుకున్నప్పుడు ఒకరికొకరు చూపించుకోవడం రకరకాలు జరిగిపోయినాయి. నేను అనేది ఎందుకంటే ఈయన ఎంచుకోవడం కారణం పాయింట్ టు పాయింట్ అంటే విషయం. ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా అదే విషయం అయితే చెప్తాడని, ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా ప్రజల సందేహాలు నివృత్తి చేద్దాం రండి. ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళే చర్య తీసుకుంటారు, నేనేంది వచ్చేది అనుకోవద్దు. సార్ పేరు నాని గారు మీరు దయచేసి రండి, ఓపెన్ డిబేట్ కి రావాల్సిందిగా నా విజ్ఞప్తి. మీరు అడిగే సమాధానం నేను అడిగే కాదు సార్, నేను జనం వైపు నుంచి అడుగుతా, పార్టీ వైపు నుంచి చెప్పండి. గతంలో నువ్వు కూడా ఈ పార్టీలో ఉన్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడుతావు అది కూడా అడగండి, నేను కూడా అది కూడా బహిరంగంగా చెప్తా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు అడగండి అన్ని, మీరు పార్టీ మారిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఎలిగేషన్ చేస్తారని కూడా అంటాం. మీ మీద అడగాలి వస్తుంది, మీరు కూడా నన్ను అడగాలి. అడుగుతా. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో కాదు, మొన్నటి దాకా ఎంక్వైరీలు మొదలయ్యేదాకా, విజయసాయి రెడ్డి గారు నోరు తెరిచి చెప్పేదాకా ఈ కమిటీ గురించి, ఈ పాలసీల గురించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది ఈ మహానుభావులని నాకు తెలియదు. అప్పుడు మీకు కూడా మొన్నే నిజంగా తెలియదండి. ఎవరికైనా తెలుసా? పోనీ ప్రెస్ కి తెలుసా? ప్రెస్ ఇంత జరిగితే కూడా ఉప్పందితే రాస్తారు కదా, వాళ్ళకైనా తెలుసా పలానా వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నారు? పాలసీ తీసుకున్నారు, జీవో వచ్చింది, జీవో ప్రకారం అన్నీ జరిగిపోయినాయి. కానీ ఒక్కసారి పాలసీలో ఇన్ని లొసుగులు వచ్చినాయి, పలానా వాళ్ళు పాలసీ చేశారు, కర్త కర్మ క్రియ పలానా వాడు అని చెప్పిన తర్వాత లోతుగా అధ్యయనం చేసే కొంది అన్ని డొల్లదనాలు కనపడుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు విమర్శ కోసం విమర్శ నేను చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఈ రోజు కూడా అభిమానం ఉంది, గౌరవం ఉంది. నేను చెప్తున్నా, ఎందుకంటే నేనున్న 6 సంవత్సరాల్లోనే నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినా ఆయన నాకు కార్పొరేషన్ చైర్మన్ గా నాకు పదవి ఇచ్చారు. భారతమ్మ గారు నన్ను ఆదరించారు. వాళ్ళిద్దరి గురించి నేను ఎప్పుడు చెడుగా మాట్లాడినా, అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినప్పుడు ఇటువైపు ఉన్న కూటమి పార్టీల్లో కొందరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ట్ అని కూడా అన్నారు. వీటన్నిటికి నేను బెదరను, కానీ అభిమానం వేరు. అదే మీకు ఆ ఎమ్మెల్సీ ఇవ్వనందుకే పార్టీ మారారని కూడా మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఏమండి, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇవ్వనప్పుడే పార్టీ మారుతారు. ఓడిపోయినానికి ఇంకో 8 నెలల నుండి మారుతారండి. అంటే ఏదో ఒకటి ఇచ్చారు కదా, పోలేదు అలా ఆపి పెట్టారు. అట్లని కాదు, అసహనంతోనే ఉన్నాడు. అసహనం అయితే ఉంటది. ఎందుకంటే ఈ రోజు కూడా జకియా ఖానం రాజీనామా చేశారు, రాయచోటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. పోతుల సునీత గారు రాజీనామా చేశారు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు రాజీనామా చేశారు, మరి రాజశేఖర్ గారు అంటే ఆయన వ్యక్తిగా రాజీనామా చేశారు. సరే, ముఖ్యంగా జయమంగళ వెంకటరమణ పార్టీ కండువా కప్పుకోకముందు ఎమ్మెల్సీ. ఎవరండి పార్టీ కండువా కప్పుకోకుండా? మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ. వాళ్ళందరికీ అర్జెంట్. ఇప్పుడు మనోడు ఒకడు ఉన్నాడు సకలం అని, అక్కడ అతను ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చేటమే. స్పోక్స్ పర్సన్స్ అనేవాళ్ళు బీజేపీలో అత్యుత్తమమైన పదవులు అనుభవిస్తున్న పార్టీ ఇది. నిర్మలా సీతారామన్ గారు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండి ఈ దేశానికి కామర్స్ మినిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యారు. ముందు మినిస్టర్, తర్వాత ఎంపీ, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. దాని తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్రానికి పనిచేస్తున్నారండి. కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్నారండి. ఒక స్పోక్స్ పర్సన్ అనేవాడికి కొంత గౌరవం ఉంటుందండి, ఎందుకంటే డైలీ పార్టీని మోసేది స్పోక్స్ పర్సన్ అండి. మీడియా అడ్వకేట్ అండి, మీడియా అడ్వకేట్ అండి, పార్టీ తరఫున మీడియా అడ్వకేట్. కనబడేవాడు, వినబడేవాడు, పార్టీ కోసం నిలబడేవాడు, పోరాడేవాడు. వాళ్ళని మీరు అంత తక్కువగా చేయడంతో పాటు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా స్పోక్స్ పర్సన్స్ అందరినీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? నేను అనేక సార్లు మా మీడియా ఇన్ఛార్జీలను అడిగేవాడిని, అందరినీ తీసుకెళ్లి ఒకసారి కూర్చోబెట్టండి అన్నా. అస్సలు వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. మా అందరి క్రెడిట్ ని వాళ్ళ ఖాతాలో వేసుకుని వాళ్ళ పదవులు అనుభవించారే తప్ప స్పోక్స్ పర్సన్స్ కి కనీసం ఐడి కార్డులు ఇచ్చారా? ఒక నాకుండింది, ఎక్కడన్నా మర్యాద ఉందా? వాసిరెడ్డి పద్మ గారికి నాకు ఎమ్మెల్సీ వస్తుందనుకుంటే ఇచ్చారా?
స్పోక్స్ పర్సన్ ఒక్కరికన్నా ఎమ్మెల్సీ ఇచ్చారా? ఈరోజు అనురాధ్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తే ఎమ్మెల్సీగా లేరా? అరే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, కులాల పరంగా విభజన చేసి తూకం వేసి మీరు పదవులు ఇవ్వడం ఏంటి? మాట్లాడని చేతగాని వాళ్ళకి, నోరు తెరిచి అసలు అక్షరం ముక్క రానివాడికి, ముఖ్యంగా చదువు ఒకటే కాదు, సంస్కారం ఒకటే కాదు, దాంతోపాటు 4 మాటలు, పెద్దల సభ, అది పెద్దల సభ అండి. కర్రి పద్మశ్రీ గారికి ఇచ్చారు, రాజీనామా చేశారు, ఏం సాధించారు? ఎవరెవరికో ఇచ్చారు. మీ ఇష్టం మీ పార్టీ, ఈ రోజు కూడా మీ ఇష్టం మీ పార్టీ, మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నారు. సకలం చేతిలో మొత్తం సకలం పెట్టారు. ఖచ్చితంగా మంగళం పాడతాడు, డౌటే లేదు. ఈయన చరిష్మా ఇంటూ సకలం యొక్క మంగళం. కానీ మరి ఆయన ఇంకా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెడితే మేము బ్లూ బుక్ రాజ్యాంగం మొదలు పెడతాం. ఇవన్నీ రాసే స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు తెలుసా మీకు? సేమ్ ఓల్డ్ బ్యాచ్, సేమ్ అదే బ్యాచ్. గంప కింద కోడి, మరి దాని కింద బంగారు కోడి గుడ్డు అని చెప్పి ఆయనకి ఆశ పెడుతున్నారు. 2.0 కూడా 2.4 అంటే ఏందండి? 2.0 సినిమాను అనౌన్స్ చేసుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి అంత మంచిగా మాట్లాడుతున్నారు సార్ ఆ మాటలు. 2.0 మొదలు పెడుతున్నా, మామూలుగా ఉండదు సినిమా. అంటే మీరు మామూలుగా ఉండదు అనుకుంటే అది మీరు గెలిచిన తర్వాత కదా, మిమ్మల్ని గెలవనివ్వాలి కదా. మిమ్మల్ని గెలవనిస్తారేమో ప్రజలు, మీ సకలం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలవనివ్వడు. మాకు ఫుల్ గ్యారంటీ ఉంది. 42% ఓట్ షేర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అదే ఫిక్స్డ్ డిపాజిట్ అండి, దానికి ఇంట్రెస్ట్ క్యారీ అవుతుంది అనుకోవడానికి. ఇది ఫ్లోటింగ్. సూపర్ సార్. ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని, ఇది ఫ్లోటింగ్. 42% వాళ్ళకి ఓట్, 40% ఓటు బ్యాంక్ షేర్ ఉంది అని ఇప్పటికీ వాళ్ళు అదే ఊహలతోటి, అదే దాని ఏమంటారు, ఆ ఊహలతోనే బతికేస్తున్నారు అనుకో, ఆ ఊహలతోనే మాట్లాడుతున్నారు. కానీ నిజంగానే మరి ఆ 40% ఓట్ల షేరు వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాల నుంచి వచ్చినాయి అనేది తేడతలో అందరూ తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొంతమందికి ఇదే విధంగా ఫోకస్ చేస్తున్నారు. మేమున్నప్పుడు అన్ని సంక్షేమ ఫలాలు ఎక్కడ కూడా కరోనా టైంలో కూడా ఆపకుండా ఇచ్చాం. సో సూపర్ 6 అని పెట్టి వీళ్ళు ఏమి వేయలేదు, చేతులు ఎత్తేసారు, మాకు దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడారు. సో ఈ రేపొద్దు బలంగా వెళ్ళవా సార్ ప్రజల్లోకి? నేను చెప్పనా సార్, ఇది ఫ్లోటింగ్. ఓట్ బ్యాంక్ అనేది ఫిక్స్డ్ కాదు. ఫిక్స్డ్ వేసి పెట్టాం, 5 ఏళ్లకి వడ్డీతో సహా 50% కాదండి, కాదండి 50% దాటిపోతే గెలిచిపోతాం అనుకుంటున్నా. వీళ్ళు తీసుకుంటున్న పనికిమాల నిర్ణయాలు ఎలాగున్నాయో తెలుసా? పనికిమాల నిర్ణయాలను ఎందుకన్నా తెలుసా? న్యాయం, ధర్మం అనేది ఎక్కడుంటే వాటికి ఒత్తాసుగానే మీరు నిలబడాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలుగా ముస్లిమ్స్ని ఈ రోజు కూడా వాడుకోవడం తప్పు. మీరు వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణ తీసుకొస్తామని బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం నిలబడితే 2013లో తీసుకొచ్చిన దుర్మార్గమైన సవరణ కాంగ్రెస్ పార్టీ ఏంటో తెలుసా? వక్ఫ్ అంటే దానం ద్వారా వచ్చిన నిధిని ముస్లింల సంక్షేమం కోసం వాడే సంస్థ, దాతృత్వం ద్వారా వచ్చింది. కానీ 2013లో ఎప్పుడైతే మోడీ గారి హవా మొదలైందో, 14లో వచ్చేస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు, 2013 చివరిలో మన్మోహన్ సింగ్ గారి హయాంలో వక్ఫ్ బోర్డు అనేది ఏ ప్రాపర్టీ అయినా కూడా తమదిగా క్లెయిమ్ చేసుకోవచ్చు అని సవరణ తెచ్చింది. ఏమండి, దానం ద్వారా స్వీకరించాల్సిన దాన్ని ఏ ప్రాపర్టీ అయినా నాదిగా క్లెయిమ్ చేసుకుంటే దాని పరిష్కారం కోసం ఎక్కడికి పోవాలండి? 3 సభ్యులు ఉన్న ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఆ 3 సభ్యులు ఎవరుంటారు? ముస్లిం మత పెద్దలు ఉన్నారు. మరి అనేక మంది హిందువులది, క్రిస్టియన్స్ది, గవర్నమెంట్ది, అనేక సిక్కులది, అనేక రకాల మతాల వాళ్ళది, ఆఖరికి రైల్వే స్టేషన్స్, రైతుల భూములు, చోళులు పాండ్యుల గుళ్ళు, పార్లమెంటు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్ని క్లెయిమ్ చేసుకున్నారండి వక్ఫ్ బోర్డులో. ఇది దుర్మార్గం కదా. ఈ సవరణని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశం కోసం అని అర్థమయ్యేట్టు చెప్తే, ఈ సోకాల్డ్ పార్టీలు ఎవరైతే 23 పార్టీలు ఎదురుగా నిలబడ్డాయో, ఈ సోకాల్డ్ పార్టీలన్నీ కేవలం ముస్లిం ఓట్ల కోసం మాత్రమే నిలబడ్డాయి. ఈ సోకాల్డ్ పార్టీలు, ఈ సోకాల్డ్ పార్టీల్లో కాంగ్రెస్ కు వంతపాడిన వైఎస్ఆర్సీపీ ఏ విధంగా భిన్నం? ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దివాలా తీసింది? ఈ విధానాలతోనే దివాలా తీసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భావజాలంలో ట్రావెల్ అవుతుంది. దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డంలా, అంటే మతం కోసం నిలబడద్దన్నాం మేము. అందరినీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నాడు మోడీ గారు. ఓన్లీ హిందువులను గౌరవిస్తానంటే 3 తలాక్ తీసుకొచ్చి ఎందుకు పక్క కావాలి? ఇప్పుడు ముస్లిం సమాజంలో 9,44,000 ఎకరాలు క్లెయిమ్ చేసుకుని ఉందండి వక్ఫ్ బోర్డు. ఈ దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వేస్ కి పోటాపోటీగా 9,44,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అండి. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాని ప్రకారం మరి 9,44,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే హైవేస్ ఎంత ఉండాలని సచార్ కమిటీ ద్వారా వేసిన పాత లెక్కల ప్రకారం చూస్తే 2006లో సచార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం
16,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరానికి రావాలి వక్ఫ్ బోర్డుకి. 2024లో వాళ్ళు చూపించిన ఆదాయం 163 కోట్లు, 2025లో వాళ్ళు చూపించిన ఆదాయం 166 కోట్లు. మరి మిగతా డబ్బు ఎవరు తింటున్నారు? అక్షరాల కర్ణాటకలో పెద్దలు 22,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు అమ్మేశారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని పెద్దల ప్రాపర్టీలు వక్ఫ్ బోర్డు భూములు తెలుసా? అసలు వక్ఫ్ బోర్డు భూముల పేరుతో ఎంతమంది బాగుపడుతున్నారో తెలుసా? పావలాకి, అర్ధనాకి, రూపాయికి లీజుకు తీసుకొని. మరి ముస్లిం సముదాయం మొత్తానికి ఆ డబ్బు ఉపయోగపడాలి కదా, అది కదా మోటో. ఇక్కడ 3% ముస్లింస్ 97% ముస్లింస్ ని వంచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ముస్లింల జనాభా ఈరోజు 15 కోట్లకు పైగా ఉంది. ఈ 15 కోట్లలో ఈ 3% మాత్రమే బాగుపడుతూ 97% వాళ్ళని వంచిస్తే ఆ సమాజం పేదరికంలో ఉంటే తప్పవుద్ది. వాళ్ళు కూడా సమానంగా మనతో భుజం కలిపి నడవాలి, ఎదగాలి అని కోరుకున్నాం. నరేంద్ర మోడీ గారిది తప్పంట. వీళ్ళు ముస్లింల యొక్క హక్కుల్ని లేకపోతే మైనారిటీల హక్కుల్ని కాపాడడం కోసం, మిథున్ రెడ్డి గారు చెప్తారు పార్లమెంట్ లో, మైనారిటీల హక్కుల్ని కాపాడడం కోసం అంట వక్ఫ్ బోర్డు బిల్లుకి వ్యతిరేకం అంట. కొంచెం కూడా సిగ్గు అనిపించకుండా మొన్న కూడా కడపలో ఒక ర్యాలీ చేస్తారు, అదేవిధంగా కర్నూలులో ర్యాలీ చేస్తారు. నా పాత మిత్రుడు ఒక అలీ ఖాన్ అని ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో. ఏ మామలా వక్ఫ్ బోర్డు కా నయ్యే, ఏ సారా ముసల్మాన్ కా మసలా హై అని ఆయన నినాదం ఇస్తే నేను పెట్టాను అతనికి వాస్తవాలు వాట్సాప్ లో. అరే తప్పుదారిలో పోతున్నావు చూసుకో అని. అంటే ఇక్కడ మతాలను రెచ్చగొట్టే పార్టీ అని బీజేపీకి ఆపాదించి, కానీ అందరికీ న్యాయం చేసి అందరూ గౌరవంగా బతకాలంటే, ఆర్థికంగా ఎదగాలి, సమాజంలో బాగా ఎదగాలని కోరుకునే నరేంద్ర మోడీ గారిని తప్పుగా అర్థం చేసుకునే విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నేను అండర్లైన్ చేసి చెప్తున్నా ఈ రోజున, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో కార్బన్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్. కార్బన్ పైన కాంగ్రెస్ పార్టీ ఏం రాస్తుంటదో అదే కింద కార్బన్ కాంగ్రెస్ అనుసరిస్తుంది. మీరు గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగే దివాలా తీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆప్షన్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీలో చేరాలి. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం నిలబడే పార్టీ. ఇక్కడ మోనోపల్లి ఉండదు, ఆయన ఇష్టం నడవదు. ఆయన కూడా సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలి. ఇప్పుడు ఏంటంటే సొంత పార్టీ, సొంత నిర్ణయాలు, కోటరీ పెత్తనాలు, ఐపాక్ ఆటలు, కార్యకర్తలకు లేదు భరోసా, కార్యకర్తలు ఎవరో తెలియదు, ఎవరికి గౌరవం లేదు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, నాయకులకి దిక్కే లేదు. పోతే పో, నువ్వు పోతే వేరే వాడు వస్తాడు, ఇంకోడు నా బొమ్మ చూసేస్తాడు ఓటు. ఇటు సూపర్ 6 హామీలు అమలు చేయట్లా. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే అండర్లైన్ చేసి చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే ఇక ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే కార్బన్ కాంగ్రెస్ అని నడుపుతున్నాడు ఆయన. హీఈస్ నాట్ రన్నింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇన్ నేమ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈజ్ రన్నింగ్ కార్బన్ కాంగ్రెస్. ఏపీలో కాంగ్రెస్ ఏ విధంగా ఉనికి కోల్పోయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. కాకపోతే కాస్త ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి, ఖర్చులకి ఇప్పుడు ముప్పుడుగా డబ్బులు ఉన్నాయి కాబట్టి, చాలా స్కాముల్లో డబ్బులు వచ్చినాయి కాబట్టి, ఈ డబ్బులన్నీ బాగా పోగేస్తున్నారు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇంకొక ఎలక్షన్ గట్టిగా చేయగలరు, కానీ గెలిచే ఆస్కారం రాదు. మరి అప్పుడు ఏమన్నాడు సార్ ఆయన? పెద్దలకి పెత్తందారులకి జరుగుతుంది, పేదలకి పెత్తందారులు. ఎవరండి పెత్తందారులు? మీరు కర్మ. కాకపోతే ఆ డైలాగ్ రాసిన కూడా 4 ముట్టికాయలు పీకాలి. ఎందుకంటే పేదలకి పెత్తందారులు కన్నా పేదలను ఎప్పుడన్నా గలవనిచ్చారా? అదే నేను అంటున్నా, పెత్తందారులన్నీ చుట్టూ పెట్టుకుంటారే. అదే కదా, అదే పెత్తందారులందరూ చుట్టూ ఉంటే పేద ఎక్కడ కలుస్తారు ఇక. బయట దానికి ఒక రకమైనటువంటి ఇమేజెస్ వేసి అసలుకి నేను మాత్రం నిజంగా ఒక్క విషయంలో ఎవరైనా ఈర్ష్యపడేంత ఆయన చిరునవ్వుకి, ఆయన కటౌట్కి, ఆయన మంచితనానికి, ఆయన మాట్లాడే విధానానికి నేను మాత్రం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనతో ఆయన దగ్గరకు పోయి మాట్లాడితే ఐస్ అయిపోతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే మెస్మరైజ్ అవుతారు. ఆయన సిద్ధాంతాలు మార్చుకోవాలి, కోటరీని వదిలేయాలి, వీలైతే పెద్ద రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీలోనే చేరాలి. ఎందుకు చేరాలి? ఇక్కడైతే దేశం కోసం, ధర్మం కోసం నిలబడతాడు కాబట్టి, ఇక్కడైతే సొంత నిర్ణయాలు మాత్రమే ఉండవు కాబట్టి, ఇక్కడైతే అన్ని రకాలుగా పనికొచ్చే రాజకీయం, దేశానికి పనికొచ్చే రాజకీయం నడుస్తుంది కాబట్టి, అంతేకాదు మతాల మీద అప్పీజ్మెంట్ ఉండదు కాబట్టి, ముస్లింలు ఓటు బ్యాంకుగా పరిగణించరు కాబట్టి,
ఖచ్చితంగా చెప్తున్నా. అతను సమాజానికి ఉపయోగపడతాడండి, కానీ ఎప్పుడు ఉపయోగపడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు సమాజానికి కావాలి, కానీ ఎప్పుడు ఉపయోగపడతాడు? ఈ కోట నిధులు ఈ క్రమశిక్షణలోకి రావాలి ఆయన. అదే ఈ క్రమశిక్షణలోకి రావాలి. ఖచ్చితంగా ఆలోచన చేయండి. నేను చెప్పేది వెటకారంగా అన్నట్లే. నాకు ఇందులో వచ్చే స్వార్థం ఏం లేదు, నాకు పోయేది కొత్తగా లేదు. కొంతమంది నన్ను విమర్శించవచ్చు ఈ విషయాలకి. ఈడేంది ఆయన్ని బీజేపీలోకి రమ్మన్నాడు. నా పెత్తనం ఏం నడవదండి బీజేపీలో. ఆయన్ని బీజేపీలో చేర్చుకోవాలంటే వాళ్ళు 100 షరతులు పెడతారు, వాటన్నిటికీ ఒప్పించుకొని ఆయన రావాలి. నేను ఎందుకు బీజేపీలోకి రావాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాలా తీస్తుంది కాబట్టి, కాంగ్రెస్ సిద్ధాంతాలు కాలం చెల్లిపోయినవి కాబట్టి, కాంగ్రెస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ముస్లింస్ కి సంబంధించిన అప్పీజ్మెంట్, లేకపోతే ముస్లింస్ సమాజంలో బాగుండాలని కోరుకుంటున్నాడు నరేంద్ర మోడీ గారు. తప్పేముందండి? అందరూ బాగుండాలని కోరుకుంటారండి. ప్రతి ఒక్క వర్గం బాగుండాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఇక్కడ కులం కాదు. భారతీయ జనతా పార్టీ భారతీయులందరి పార్టీ అనేది మా నినాదం అండి. భారతీయులందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకునేవాడే నరేంద్ర మోడీ. ఇంతకన్నా నాయకత్వం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మాటకు ఒక మాట చెప్పేవారు, నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా అని చెప్తూ, మీ నాయకుడి గురించి చెప్పినప్పుడు ఇలా కాళ్ళు ఎగరేసుకునే విధంగా ఉండాలన్నాడు. ఈరోజు నేను కాళ్ళు ఎగరేసి చెప్తున్నా, నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారిలా ఉండాలి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదా అనొచ్చు. ఆయన విధానాలు మార్చుకుంటే ఆయన ఉండొచ్చు, ఆయన పద్ధతులు మార్చుకుంటే ఆయన ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మార్చుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నారండి. ఆల్రెడీ ఆయన మార్చుకున్నారు, ఆయన దిద్దుకున్నారు, ఆయన బ్రహ్మాండంగా మలుచుకున్నారు, ఆయన ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దారిలో ఉన్నారు. మీరు ఒక దారిలో ప్రయాణం చేస్తే ఆ దారి దేశానికి నచ్చేదిగా, రాష్ట్రానికి పనికొచ్చేదిగా, ప్రతి పేదవాడికి నిజంగా ఉపయోగపడేదిగా. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు కాదండి, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి కోసమే నా రాజకీయం అని చెప్పండి. మీకు స్క్రిప్ట్ రైటర్లు మార్చుకోండి, ఆ కోవర్ట్లను వదులుచుకోండి, నాకేం నొప్పి లేదు. మీరు వదులుచుకోండి. రోజు వాళ్ళకి రోజుకో ప్రమోషన్ ఇవ్వండి. మనం కూడా, నేను విమర్శించిన తర్వాత ఆ స్క్రిప్ట్ రైటర్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నేను విమర్శించిన తర్వాత పార్టీ నుంచి బయట వచ్చాక ఆ స్క్రిప్ట్ రైటర్కి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇంకా ఇచ్చేయండి. మీరు ఇప్పుడు ఇంకా అతని మీద చాలా అభిమానంతోనే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట్లాడుతారు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన నిజంగా ఆయన నవ్వులో ఒక విషపు నవ్వు ఉంది. ఆయన పైకి డ్రామా, ఇలా కొంతమంది మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నిజంగా అటువంటి మనిషి అతను. ఎందుకంటే మీరు దగ్గరగా ఉండి మాట్లాడితే ఆయన ఏంటో తెలుస్తుంది. మీరు కూడా చాలా. నేను మాట చెప్తాను, ఏ రాజకీయ నాయకుడైనా స్వచ్ఛంగా నవ్వడం అనేది దాదాపు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదో తెలుసా? అంటే ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనసులో కల్మషం అని నేను అనను. వాళ్ళు ఆ నిమిషంలో ఏ ఫీలింగ్ లో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన కలిస్తే మెస్మరైజ్ అయిపోతారు, ఆయన నవ్వుకు ఫిదా అయిపోతారు. పక్కాగా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైనా ఒక విలేకరుగా మీకు కూడా చెప్తున్నా, మీరు ఒకసారి కలవండి, ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకసారి కలిసి వచ్చాక మళ్ళీ నాతో మాట్లాడేటప్పుడు వద్దులేండి సార్, ఎందుకు ఆయన గురించి విమర్శలు అని మీరే అంటున్నారు. నేను విమర్శిస్తున్నానంటే నిజం ఉంది కాబట్టి విమర్శిస్తున్నా, పాలసీ తప్పు కాబట్టి విమర్శిస్తున్నా, పాలసీలో లొసుగులు ఉన్నాయి, మోసం జరిగిందని నేను నమ్ముతున్నా. కానీ ఆయన ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటారు? ఆయనే చెప్పాలి. రేపు విచారణ సంస్థలు ఎక్కడి దాకా తీగలిగితే చూడాలి, వెయిట్ చేద్దాం. మనమే అన్ని నిర్ణయించద్దు. చాలా మంది విలేకరులు, రవి గారు మీలాగా కాకుండా నాకు చాలా మంది విలేకరులు ఈ లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్నప్పుడు అన్ని జగన్ గారికే చుట్టేసి జగన్ గారి పేరు నాచా చెప్పించాలని చాలా ప్రయత్నం చేశారు. అట్లయితే అన్ని ఆయన కదా, ఆయన పేరు ఎందుకు చెప్పరు మీరని నేను ఎందుకు చెప్పాలి? నేను ఒక మాట అడుగుతా, విచారణ సంస్థలు కదా కాదండి, విచారణ సంస్థలు కదా నిర్ధారించాలి. ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉంది, ఆ కేసుకు సంబంధించిన మనకున్న అనుమానాలు వ్యక్తం చేయొచ్చు. వాళ్ళే తప్పు చేశారని మనం నిర్ధారించకూడదు. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. ఖచ్చితంగా వీ కెనాట్ డూ దట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ విచారణ సంస్థలు నిగ్గుదేల్చాలి. ఆ విచారణ సంస్థలు ఆ నారాయణ స్వామి గారిని పిలిచి ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. నేను పదే పదే అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఇదన్నీ జరిగిందంటే అది కూడా ఒక కేసే. ఇప్పుడు ఎంక్వైరీ సంస్థలు వాటి పని చేసుకుంటాయి. కానీ ఇంత పెద్ద మ్యాటర్ ని మీరు చాలా లెక్కలతో సహా చెప్పగలిగారు. సో ఇది కూడా ఆయనకు తెలుసు. మరి మీరు నిజంగా రిపోర్టర్లు అన్నట్టుగాను, లేకపోతే విలేకరులు అన్నట్టుగాను, లేకపోతే మాలాంటి యాంకర్లు ఎవరు అన్నట్టుగాను, మరి ఆజుడు ఆయనే కదా సార్. మరి ఆయన అడగపోతే జరుగుతాయా? ఆజుడు ఆయనే అనుకుందాం. మరి నారాయణ స్వామి గారు ఎవరు? మినిస్టర్ కదా. మినిస్టర్ అదే అంటున్నా సార్. నేను అడుగుతున్నా, రేపు విచారణ పరిధి పెరిగే కొంది ఎవరెవరిని పిలిచి విచారించాలో నారాయణ స్వామి గారిని తప్పు చేశారని నేను అన్నాను. ఎందుకంటే నారాయణ స్వామి గారిని వ్యక్తిగతంగా నేను కలిసా,
చాలా సున్నితమైన మనసు ఉన్నవాడు. వీలైనంతవరకు నాకు తెలిసి ఈ పనులు ఏమీ జరగలేదని నేను అనుకుంటున్నా. అతన్ని బైపాస్ చేశారని నేను భావిస్తున్నా. కానీ ఆ స్టేట్మెంట్ ఆయన ద్వారా రికార్డ్ చేసినప్పుడు దానికి శాంక్టిటీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. నన్ను మంత్రిగా ఉంచినప్పటికీ నా ప్రమేయం లేకుండా అనేకం చేశారు, ఈ దాంట్లో పలానా వాళ్ళదే ప్రధాన పాత్ర అని ఆయన చెప్తే దానికి శాంక్టిటీ వచ్చేస్తుంది. నిజంగా కాబట్టి విచారణ సంస్థల్ని నేను కోరుకునేది ఏంటంటే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మద్య నియంత్రణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆయనకి కొన్ని విషయాలు తెలుసు, ఆయన కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయం. వాళ్ళనేమి వేరే విధంగా కాదు, వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ని చెప్పమని నేను కోరుకుంటున్నా. ప్రజలకు మేలు చేస్తే మేలు చేశారనే చెప్పాలి, చెడు జరిగితే అది తప్పని చెప్పాలి. అలా చెప్పినప్పుడే దిద్దుబాటుకు వీలవుతుంది. దిద్దుబాటుకు వీలైనప్పుడే తిరిగి మళ్ళా ప్రజలు మనల్ని దగ్గర తీస్తారు. ప్రజలకు ఉపయోగపడే మనిషి ఎప్పుడైనా ప్రజలకు ఉపయోగపడాలంటే నిర్ద్వందంగా తప్పును దిద్దుకోవాల్సిందే. అది నా ఆలోచన. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి, ఎందుకంటే మీరు డిబేట్స్ ఎరగదీస్తారు, నాకు తెలిసిన విషయం మంచి అని కాదు, మామూలుగా మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏంటి సార్ అంటే నిజంగా ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పుడు పెహల్గాంలో జరిగిన ఏదైతే 26 మందిని చంపిన ఆ ఉగ్రవాదుల్ని తుదిముట్టించడానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది. సో యుద్ధం జరిగింది, ప్రస్తుతానికి తాత్కాలిక విరమణ తీసుకుంది యుద్ధానికి. దీంట్లో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం అనేది క్యారెక్టర్ ఆయనకి పెట్టి, అంతకుముందు అదే ట్రంప్ అదే అమెరికా మన దేశం మీదకి పాకిస్తాన్ ఉసుగొలిపే సందర్భాలు కూడా మనం చూసాం. ఇవన్నీ ఏంటి సార్ అంటే ఎవరో వచ్చి మధ్యలో సయోధ్య కుదిరితే తప్ప మనం దీన్ని ఎందుకు విరమించుకోవాల్సి వచ్చింది? అసలు దీని ఇది వృత్తాంతం ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క విషయం మాత్రం స్పష్టం సార్, భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధకాంక్ష ఉన్న దేశం కాదు. యుద్ధకాంక్ష ఉన్న దేశం కాదు. మనం ఒకరి జోలికి ఉచితంగా పోము, ఊరికే పోము. మనకి హాని తలపెట్టినప్పుడు, అంటే మన జనానికి, మన సాధారణ పౌరుల యొక్క భద్రతకి భంగం కలిగించినప్పుడు, టెర్రరిజం రూపంలో ఏదైతే వికృతమైన పరిణామాలు ఏర్పడ్డప్పుడు, ప్రజలను చంపుతున్నప్పుడు, ఖచ్చితంగా దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం, దేశం కోసం ఖచ్చితంగా కూడా అవసరమైతే యుద్ధం చేయాల్సిందే, టెర్రరిస్టులను ఏరివేయాల్సిందే, టెర్రరిస్టుల క్యాంపుల్ని ధ్వంసం చేయాల్సిందే. గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ చూసాం. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఏవైతే చూసామో వాటికి కొనసాగింపు ముఖ్యంగా ఏప్రిల్ 22వ తేదీ జరిగిన అతి పాశవిక చర్య. మతం అడిగి, నువ్వు హిందువా అని అడిగి ఏదైతే చంపారో, అసలు వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆ తీవ్రవాదుల కోరిక ఏంటంటే, కాశ్మీర్లో దాదాపు 2 కోట్ల మంది గత సంవత్సరం టూరిజం రూపంలో ఏదైతే వచ్చారో, వాళ్ళ వల్ల కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేశాక, శ్రీనగర్ని స్మార్ట్ సిటీగా పెట్టాక, పరిశ్రమలు వేళ్లు అనుకుంటూ, సినిమా షూటింగ్లు జరుగుతూ, చక్కగా టూరిస్టులు వస్తూ, ఆదాయం అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరిగినప్పుడు కాశ్మీర్ ప్రజలు రిచ్ అయిపోతున్నారు. కాశ్మీర్ ప్రజలు రిచ్ అయినప్పుడు ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న కాశ్మీరీలు మేము కూడా అక్కడ కలిసిపోతా ఉంటున్నారు. సో దేశం ప్రజలే స్వచ్ఛందంగా అటుపోయి కలిసిపోతున్నారు. మా సైన్యాన్ని కూడా లెక్క చేసేలాగా లేరు. వాళ్ళ సైన్యాన్ని పెద్దగా అక్కడ జనం లెక్క చేయరు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఇప్పుడు బలూచిస్తాన్ లో ఉన్న తిరుగుబాటు, అక్కడ ఉన్న నిధులు, వనరులు, పోర్ట్లు, లేకపోతే మినరల్స్, ఆయిల్ అన్ని కూడా పాకిస్తాన్ సైన్యానికి వాడుకుంటుంది పాకిస్తాన్. కానీ బలూచిస్తాన్ పాకిస్తాన్ మ్యాప్ లో 44% కంటైన్ అవుతుంది. ఈ రోజు బలూచ్ తమ స్వతంత్రాన్ని డిక్లేర్ చేసుకుని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పేరుతో అందరికి సందేశాలు పంపుతుంది. భారతదేశానికి మిత్రత్వం కోసం చేతులు దాస్తుంది. అరైవల్ వీసాలు అంటుంది, లేకపోతే వాళ్ళ ఫ్లాగ్ డిజైన్ చేయడంతో పాటు వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లతో పాటు కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు ఓపెన్ చేయమని UN కి రిక్వెస్ట్ పెట్టుకుంది. ఇక మీదట నో మోర్ పాకిస్తాన్, వీఆర్ బలూచిస్తాన్ అంటున్నారు. సో ఈ విధంగా ఆక్రమిత కాశ్మీర్ కూడా కానీ వెళ్ళిపోతే, ఆక్రమిత కాశ్మీర్ బలూచిస్తాన్ పోయాక సింధీల్లో కూడా తిరుగుబాటు వస్తుంది. అసలు పాకిస్తాన్ మునిక్కే ప్రమాదం వస్తుందని భయపడ్డ వీళ్ళు సమాజాన్ని నిట్ట నిలువున చీల్చడానికి ఒక పెద్ద కుట్ర చేశారు. అంటే హిందువుల్ని ఏరి చంపితే, భారతదేశంలో ఉన్న హిందువుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి, దాదాపు 100 కోట్ల మంది భారతీయుల్లో 140 కోట్ల మంది భారతీయుల్లో 100 కోట్ల మంది హిందువులే ఉన్నారు కాబట్టి, ఈ హిందువులందరూ ముస్లిం మైనారిటీల మీద దాడి చేయాలని వాళ్ళు కోరుకున్నారు. ఇస్లాం పేరుతో చేసిన అత్యంత పాశవికమైన దుర్మార్గం ఇది. అంటే వర్టికల్ గా చీల్చాలి, చీల్చేసి మెజారిటీ వర్గాల చేత మైనారిటీల్ని అల్లకల్లోలం చేయాలని కోరుకున్నారు, తిరుగుబాటు రావాలని కోరుకున్నారు. అందుకే భార్యల ముందు భర్తల్ని, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాంట్లు విప్పి ఖత్నా చేయకపోయి ఉంటే వాడు హిందూ అని, కల్మా చదవమని ఏదైతే అన్యాయంగా దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళ ముందే
వారం రోజుల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళని వదలలే. ఘోరం అండి అదైతే. తండ్రి కొడుకుని చంపారండి, వాళ్ళ తల్లి ముందు భార్య ముందు చంపారు. సో ఇంత దారుణానికి తెగబడ్డ హత్యలు ఏవైతే ఉన్నాయో, ఆ హత్యలు, టెర్రరిస్టులు చేసిన హత్యలు 26కి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయ జనతా పార్టీ అని కాదు, ఇక్కడ భారతదేశం, నరేంద్ర మోడీ గారు ఇక్కడ పార్టీ నాయకుడిగా కాదు, దేశ ప్రధానిగా, దేశ సమగ్రత కోసం ఇంత పెద్ద అవమానం జరిగినప్పుడు సహించాల్సిన అవసరం లేదని, కానీ వెంటనే తొందరపడలా. 22వ తేదీ జరిగిన చర్యకి కూంబింగ్ మొదలుపెట్టి టెర్రరిస్టులను ఏరువేత కార్యక్రమం, టెర్రరిస్టుల ఇళ్లు పేల్చేయడంతో పాటు సన్నద్ధంగా తయారు చేయటం కోసం కరాచీకి దగ్గరలోనే మన వార్షిప్లన్నీ వెళ్ళి ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు అన్ని కూడా అక్కడికి చేర్చడం, ఎయిర్ బేస్లన్నీ రెడీ చేసుకోవటం, దేశం మొత్తానికి ఉన్న అలారింగ్ సిచ్యువేషన్ గురించి చెప్పడం, ప్రతిపక్ష పార్టీలే కాదు ప్రతి పార్టీని పిలవటం, బాధ్యతగా ఉన్న పరిస్థితిని వివరించటం, అనేక సార్లు ఏదైతే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రి, రక్షణ మంత్రి అందరితో, అమిత్ షా గారితో మొత్తం అందరితో కూర్చొని మాట్లాడటం, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వాళ్ళ చీఫ్లతో కూర్చోవటం, ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రధానమంత్రి గారు వెళ్ళి దాని గురించి వివరించడం, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి గారు మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి వివరించడం, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయనకు ఉన్న పొజిషన్ మొత్తం వివరించడం, ప్రతి ఒక్కరికి అన్ని క్లియర్ చేయడంతో ఈ యుద్ధ సన్నద్ధతను మొత్తం తయారు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా 9 టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడున్నాయో వాటిని మాత్రమే కొట్టారు, మిగతా కొట్టలేక కాదు. మనకి టెర్రరిస్ట్ క్యాంపులని దెబ్బ తీస్తే వాళ్ళ గుణపాఠం చెప్పినట్టు ఉండాలి కాబట్టి టెర్రరిస్టు క్యాంపుల యొక్క మూలాలను ధ్వంసం చేయడానికి వెళ్ళి కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళు కానీ రిటార్ట్ ఇస్తే ఖచ్చితంగా యుద్ధానికి సిద్ధం ఉన్న దానికి సన్నద్ధమయ్యే కొట్టారు. కొట్టిన తర్వాత పిల్ల చేష్టలుగా పాకిస్తాన్ ఏ టర్కీ ఇచ్చిన డ్రోన్లో, చైనా ఇచ్చిన టపాకాయలో కొన్ని తీసుకొచ్చి ఏదైతే నిజమే వాళ్ళ మిసైల్స్ వెళ్ళలేదు, అత్యద్భుతమైన సుదర్శన్ చక్ర లాంటి S-400 రష్యా నుంచి కొనుగోలు చేసిన వ్యవస్థ అయితేమి, దేశీయంగా తయారు చేసుకున్న ఆకాశ్ మిసైల్స్ అయితేమి, 4 అంచెలుగా వాళ్ళకి సంబంధించిన డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ ఏవి కూడా ఈ దేశంలో కింద పడకముందే పేల్చేసిన వైనం కానీ, అదేవిధంగా శత్రువు యొక్క రక్షణ వ్యవస్థని, రాడార్ వ్యవస్థని మొదట ధ్వంసం చేసి ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ బేసుల్ని, మిలిటరీ బేసుల్ని కొట్టిన దెబ్బ కానీ, అంతా కలిపి 2 రోజులు కూడా చాలా మందికి అసంతృప్తి ఉంది ప్రజలకి. నిన్ననే కదా యుద్ధం ఆనైంది. కామెంట్ కూడా ఏం పెడుతున్నారంటే, అంటే మోడీ గారు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఇంకా చేయాలని ఉద్దేశం. 20 రోజుల్లో చేయాల్సిన నష్టాన్ని 2 రోజుల్లోనే కొన్ని గంటల వ్యవధిలో కొట్టింది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ అన్ని కలిపి. కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాంక్ అయ్యి, అంటే కొంతమంది చెప్పే దాని ప్రకారం నిర్ధారణ కాని విషయం, మన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఏకే భారతి గారు కూడా చెప్పిన అంశం, మేము వాళ్ళ అటామిక్ వెపన్స్ ఏదైతే ఉన్నా ఆ ఏరియాలో మేమేం దాడి చేయలేదు, కానీ మాకు సంబంధం లేదు ఆ విషయం అని చెప్పారు. కానీ ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, వినవస్తున్న వార్తలు కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు కానీ చూస్తే వాటిని మనం నిర్ధారించలేం కాబట్టి మనం వాటిని అథెంటికేటెడ్గా చెప్పకపోయినప్పుడు చర్చలో కాబట్టి మాట్లాడొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడైతే దాచుకున్నారో ఆ ఏరియాకి దగ్గరలో ఎయిర్ బేస్లను కొట్టారని, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానీ, సర్గోదా కానీ, ఆ ఏరియాలో కిరాణా హిల్స్ కానీ, ఆ ఏరియాలో దాడులు జరిగాయా అంటే కిరాణా హిల్స్ లో మేమేం చేయలేదని కూడా చెప్పడం జరిగింది ఎయిర్ ఫోర్స్ చీఫ్ గారు. మరి అక్కడ ఉన్నట్టు భూకంపం రావడం అయితేమి, ప్రజలందరూ ఆందోళనకు గురై రేడియేషన్ వచ్చినట్టుందని భయపడడం అయితేమి, వాళ్ళు దాచుకున్న అణుబాంబులు అక్కడే పేలిపోతాయని పాకిస్తాన్ భయపడినట్టు అక్కడ ఆర్మీ దివాలా తీసింది కాబట్టి అంతర్గతంగా బలూచ్ లో ఒక సైడ్ తిరుగుబాటు, ఒక సైడ్ ఆర్మీ చీఫ్ చూసి అండర్ గ్రౌండ్ లో బంకర్ లో దాక్కున్న వైనం, ప్రధానమంత్రి బంకర్ లో దాక్కున్న వైనం ఏదైతే ఉందో, మొత్తానికి దేశంలో అసలుకి యుద్ధం చేయలేని దుస్థితిలో పాకిస్తాన్ ఏదైతే భారతదేశానికి రిక్వెస్ట్ చేయడంతో పాటు మా మాట వినరేమన్న భయంతో అమెరికా అధ్యక్షుడు తలుపు తడితే అప్పుడు దాకా మాకు సంబంధం లేదన్న అమెరికా, ట్రంప్ అవును ఓహో ఇదేదన్నా అటామిక్ ప్రాబ్లం వచ్చి ఏదన్నా రేడియేషన్ ప్రాబ్లం వస్తే కొన్ని లక్షల మంది పోతారు లేదా కోట్ల మంది పోతారని ఆయన జోక్యం కల్పించుకోవడంతో పాటు, ఆయన జోక్యం కల్పించుకోకపోయినా మొదట యుద్ధాన్ని ఆపండి మహాప్రభు అని చెప్పి శరణగోరిన పాకిస్తాన్ని కన్విన్స్ అయిన భారత ప్రభుత్వం ఓకే చేసింది. కానీ ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. ఇండస్ వ్యాలీ ట్రీటీని నీళ్లు ఆపి అలాగే ఉంచారు. మన వార్షిప్లన్నీ వాళ్ళ సరిహద్దుల్లోనే ఉన్నాయి, వాళ్ళ మీద అన్ని రకాల ఆంక్షలు ఉన్నాయి.
నిన్నటికి నిన్న వాళ్ళ హై కమిషనర్ కార్యాలయం నుంచి రాయబారిని 24 hours లో వెళ్ళిపోమని చెప్పారు. అంతకుముందు పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసవాదులు కానీ సార్క్ వీసాల వెసులుబాటుతో వచ్చిన వాళ్ళని కానీ 48 గంటల్లో వెళ్ళిపోమని చెప్పారు. వెళ్ళిపోయిన వాళ్ళని ఇప్పటికి కూడా వదలకుండా ఎతికి వాళ్ళని పంపిస్తున్నారు, దేశం దాటిస్తున్నారు. ఎక్కడ కూడా పాకిస్తాన్తో ఒకప్పట్లో ఒక కాంప్రమైజ్ ధోరణి ఉండదు అని భారతదేశం ఒక నిర్ణయానికి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ చాలా మందికి ఇది డైజెస్ట్ కాని అంశం ఏంటంటే ఇంకో వారం అయితే బాగుండేది, పిఓకేని మనం లాగేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఇవన్నీ ప్రచారం చేస్తున్నది ఏంటంటే ఈ 23 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో, దివాలా కోర్ పార్టీలు. ఈ 23 పార్టీలకి ఆ మైనారిటీ ఓట్ బ్యాంకులతో పాటు ప్రజలకి ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారు తన ఖాతాలో వేసుకుంటారేమో, మనం ఉనికి లేకుండా పోతాం, రాబోయే ఎలక్షన్ లో మనం గెలవం. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవే కంట్రీ అయితే మనం ఏమైపోవాలి, మన రాజకీయ పార్టీలు అసలు మనుగడెట్ట అని భయపడ్డ వీళ్ళు సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ఏంటంటే అమెరికా పెత్తనం ఏంటి, అమెరికా పెత్తనం చేస్తే మనం వినలేదే, మనం ఏం చెప్పాం, పిఓకి స్వాధీనం గురించి మా నిర్ణయంలో మార్పు లేదు మోడీ గారు చెప్పారు. మోడీ గారు నిన్న సంబరాలు ఎవరితో చేశారు? ఖచ్చితంగా ఆర్మీతో చేశారు, ఎయిర్ ఫోర్స్తో చేశారు. మరి ఇటువంటి నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఎక్కడో ఉండి ఊరికే ఊహలకి అందుబాటులో లేకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒకవైపు ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు, సైనిక చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ ఈ రోజు బయట వచ్చినట్టున్నాడు. సో ఈ విధంగా మాట్లాడాడు, ఈ విధంగా వాళ్ళు అనేక రకాల నవ్వులాట్లకి గురయ్యారు. ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళని ఎండగట్టేసింది. వాళ్ళ రక్షణ మంత్రి టెర్రరిజం మాకు అలవాటే, గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము ఇదే పనిలో ఉన్నామని ఆయన ఒప్పుకోవడం ఇంటర్నేషనల్ మీడియాలో, స్కై న్యూస్లో చెప్పడం జరిగింది. ఇలాంటి అనేకం కూడా నవ్వులాటకు గురైన ఈ క్రమంలో మొత్తం క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి వచ్చేస్తుంది. దాని ద్వారా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ అన్ని ఎలక్షన్స్ గెలిచేస్తుందని భయపడ్డ ఈ 23 సోకాల్డ్ పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాని నెటిజన్స్ రూపంలో ఆ కమాన్ తగులుకోండి అని చెప్పి ఏదైతే దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారో నేను ఒక్కటే చెప్తా, వాళ్ళకి ఒకవైపు చమురు సంక్షోభం, ఒకవైపు ఆర్థిక సంక్షోభం, ఒకవైపు ఆయుధాలు పేలని, ఆయుధాలు లేవు. ఆ తర్వాత వాళ్ళకి చైనానో లేకపోతే వాళ్ళే హతఫ్ లాంటి మెసేజ్ కూడా దారిలోనే హతాశం అనిపించారు మన వాళ్ళు. ఇక ఏ మెసేజ్ లేవు వాళ్ళ దగ్గర, మా దగ్గర అణు స్థావరం ఉంది, అవి ఉన్నాయి అని చెప్తున్నప్పుడు అవే అక్కడే రేడియేషన్ గురయ్యే ప్రమాదం వచ్చి అసలు ఏమైందో తెలియని దుస్థితిలో ఉంది పాకిస్తాన్. ఇంకా వాళ్ళ మీద బ్రహ్మోస్ మిసైల్ బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. సో సూపర్ సోనిక్ మిసైల్ ఇప్పుడు ఇండియా వైపు ప్రపంచం చూస్తుంది, బ్రహ్మోస్ లాంటి సూపర్ సైనిక్ మిసైల్. దాని గురించి కొత్తగా నిన్న 2 రోజుల క్రితం లక్నోలో కొత్త ఫ్యాక్టరీ యూనిట్ కూడా పెట్టారు మళ్ళీ, ఎందుకంటే విదేశాల నుంచి ఆర్డర్స్ రావచ్చు. సైనిక శక్తిగా కూడా ఈరోజు భారతదేశం అత్యుత్తమంగా డెవలప్ అయిందని ప్రూవ్ అయింది. దీంతో ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉన్నాం. కానీ ఈ లోపల వీలైనంత వరకు ఈ క్రెడిట్ మొత్తం మోడీ గారి ఖాతాలో, భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తుందని భయపడ్డ వివిధ రాజకీయ పార్టీలు చేసే దుర్మార్గమైన ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. మనం గొప్ప ఆర్థిక శక్తిగా ఉన్నాం. మనం రోజుల తరబడి నెలల తరబడి చేయాల్సిన యుద్ధాన్ని 2 రోజుల్లో కొన్ని గంటల్లోనే వాళ్ళకి చుక్కలు చూపించాం. కాబట్టి దేశం కోసం ఏదైనా సరైన నిర్ణయం ఉంటుందో దాన్ని మాత్రమే నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. ఆ భరోసా దేశ ప్రజలందరికీ ఉందని నేను తెలియజేస్తాను. ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా ముందడుగు వేసి సరైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారిని అభినందించారు. నేను భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అంటే మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయినప్పుడు కూడా స్పందించిన తీరు కూడా అంత బాగుంది. అట్ ద సేమ్ టైం జగన్ గారు కూడా మురళీ నాయక్ గారి కుటుంబానికి నివాళులు అర్పిస్తున్నా. ఎందుకంటే యువకుడు ఈ మధ్యనే చేరి తన అసువులు బాసిన వైనం ఏదైతుందో ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వెళ్ళి చెప్పారు. బీజేపీ నుంచి, కేంద్రం నుంచి రావాల్సిన సాయం వస్తుంది. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పరామర్శించారు. ఎవరు సాయం చేసినా అమరుడైన ఆ సైనికుడికి మనం ఆహ్వానించాలి. డెఫినెట్లీ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ. అద్భుతంగా అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన అన్ని కూడా చూద్దాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీద ఇంకా మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.